అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యాలు, పిశాచాలు, భూతాలు ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు మీరు. కానీ అన్ని కామెడీ అనండి, సీరియస్సే అనిపించవు మీ కథలో. సీరియస్గా చెప్పాలంటే నేను ఇంకో మూడ్లో ఉండాలి. నిజమైన దెయ్యాలు తీసుకురావాలి. ఒక దాని పక్కన పెట్టుకోవాలి మనం. వద్దులేండి, పిల్లల కోసం కాబట్టి కామెడీనే బెటర్ అండి. ఒక మంచి పిశాచాల కథలు మనుషుల కథలకు దగ్గరగానే ఉంటాయి. పూర్వం అట ఒక పల్లెటూరులో ఒక దిగుడు బావి దగ్గర ఓ పిశాచం రోజు కూర్చుండేది. బోళ్ళని పిశాచాలు ఉండేవి. అయితే ఒక ఆడపిశాచం ఒకరోజు వచ్చింది అక్కడికి. వస్తే అది రోజు ఒక గట్టు మీద కూర్చుండేది. అక్కడ ఒక వృద్ధ పిశాచం కూర్చున్నదిట, ముసలిది. ఇది వెళ్ళి చూసి అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమిటి అని కనుక్కొని, ఓహో ఇది నీ ప్లేసా, బోళ్ళంత స్థలం ఉంది, నువ్వు కూడా కూర్చో నా పక్కన, నన్ను ముసలి పిశాచం జరిగి ఈ కుర్ర యంగ్ స్త్రీ పిశాచాన్ని పక్కన కూర్చోబెట్టుకుంది. పిశాచం ఏమిటి సంగతులు, కబుర్లు, కమామేష్ అంటే ఏం సంగతులు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్లేస్ కొట్టేస్తున్నారు. ఓ ఊరు చివర పెద్ద ఇల్లు, హాయిగా ఇంట్లో తిరుగుతూ ఉండేదాన్ని, ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. తాళం వేసుంటే హాయిమని ఉండేది, ఎంత సుఖంగా ఉండేదాన్నో. అక్కడేమో ఎవడో సంగీత మాస్టర్ చేరాడు. తెల్లవార్లు కీ బ్యాన్ గోల రోజంతాను. సాయంకాలాలు వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఆడు ఉండలేక ఇక్కడికి వచ్చాను అంతే అనేసరికల్లా నేను అన్నాడు, పెద్ద పిశాచి ఉంది ముసలి పిశాచి, దాంతే ఉంది లేవగొట్టేవాడిని అన్నాడు. ఎట్లా లేవగొట్టాలో తెలీదు, నేను ఎప్పుడు మనుషుల జోలికి వెళ్ళిన దాన్ని కాను, ఖాళీ ఇంట్లో స్థిమితంగా ఉండేదాన్ని, నా దారిని నేను ఏదో గాలి పోసుకుంటూ పైకి కిందకి ఎక్కుతూ, మనుషుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదు ఓకే అని కుర్ర పిశాచి చెప్తే ఈయన అన్నాడు, దాందే ఉంది భయపెట్టు వాడిని, భయం ఒక్కసారి బెదిరొచ్చిందా అంతే వెళ్ళిపోతాడు. అంటే అది ఎన్నాళ్ళ నుంచో ఖాళీగా ఉంది, నేను చచ్చినప్పటి నుంచి అది ఖాళీగానే, నేను అక్కడే ఉన్నాను, వీడు చేరాక ఆ సందడి భరించలేకపోతున్నా, నాకేమో ప్రశాంతత కావాలి. సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఒక ఐడియా చెప్పను. సరే ముసలి పిశాచి కుర్ర పిశాచికి ఒక ఐడియా చేశారు కల్లా ఇది ఏం చేసింది, రయ్యమని ఎగురుకుంటూ వెళ్ళి ఆ సంగీత మాస్టర్ ఉన్న పాతబడిన పురాతన గృహంలోకి ప్రవేశించి ఏం చేసింది, ఇలా ఆయన ఓ పక్క తిరిగి పడుకున్నాడు. కిటికీ రెక్క శబ్దం చేసింది. ఆయన కళ్ళు ఇట్లా తెరిచాడు. తెరవగానే ఒక గండు పిల్లి, పిశాచంగా ఉన్నది గండు పిల్లిలాగా మారింది. ఉలిక్కిపడి హడిలు చావద్దు మరి, అక్కడి నుంచి గండు పిల్లిలో నుంచి మళ్ళీ పిశాచిగా మారేసరికల్లా ఈయన అలా చూస్తున్నాడు. ఏయ్ ఇల్లు ఖాళీ చేయి అని చెప్పేసరికల్లా, ఎందుకు ఖాళీ చేయటం, ఆ గండు పిల్లిగా ఉన్నావు కదా, హాయిగా అలాగే ఉండు, ఇల్లంతా ఎలుకలు ఏనాటి నుంచో శుభ్రంగా ఆ రూపంలో అటు ఇటు తిరిగావంటే ఎలుకలు దొరికిపోతాయి, కొన్ని లేచక్కపోతాయి, హాయిగా ఉంటుంది. తర్వాత ఈ దోమలు ఒకటి చంపేస్తున్నాయి, నీకు మారటం ఎలాగో వచ్చు కాబట్టి బలిగా మారి దోమలు పనిపట్టమ్మా అన్నాడు. తిరిగి పడుకున్నాడు. పట్టించుకోట్లా. ఏమిటో పిశాచంట పిల్లిగా ఉండి ఎలుకలు పనిబట్టి తర్వాత బల్లిగా మారి దోమలు పనిపట్టాలి అనేసరికి ఇక కొళ్ళు మండిపోయింది. వీడికి భయం, సరుకు చేయటంలా వీడు మన్నేమి లెక్క చేయట్లేదు, ఛీ అని మళ్ళీ వచ్చేస్తే ముసలి పిశాచింది. అదేమిటి అలా ఒప్పేసుకోవటం, రేపు వెళ్తూ కానీ ఇంకొక ఐడియా ఇస్తాను అంది. మర్నాడంతా సంగీత పాఠాలు ఉన్నాయి. మర్నాడు రాత్రి ఏం చేసింది, ఈ పిశాచి కప్పు పెంకుల మీద కూర్చుని, పెద్ద ఇల్లు కదా, మండువా ఇల్లు లాంటిది, పెంకులన్నీ తిరగేసేసింది, పిల్లి మొగ్గలు వేసేసింది పైన పెంకులు కదిలితే హడలు పుట్టిపోతుంది జయ. మామూలు భయం వేయదు నీకు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మేడ మీద ఎవరైనా పరిగెడుతున్నట్టు శబ్దం వచ్చింది అనుకో, ధనాధన అంటుంది. పెంకులు లేచిపోవటం అంటే గ్యాప్ వచ్చేస్తుంది, ఆకాశం కనపడుతుంది. పెంకులు లేచిపోతే కేకలు పెట్టాలి. సంగీత మాస్టర్ అన్నాడు, ఏమిటా దొమ్మరాట పైన అని అడిగాడు. దొమ్మరాట అంటే ఈ దొమ్మరసాన్లు అంటారు, మన తాడు మీద నడవటం, పిల్లి మొగ్గలేయటం అలాంటిది అనమాట. పిల్లి మొగ్గలు వేస్తుంది పైన పిశాచి. ఆ దొమ్మరాట ఆపి ఆ పెంకుల పని ఏదో పూర్తి చేయి, పెంకులన్నీ బయట వేసామంటే కొత్త పెంకులు నేయిస్తా, అవి ఏనాటివో నాచు పట్టిపోయినాయి, ఎలాగో మొదలు పెట్టావు కదా, కూలీ కలిసి వస్తుంది, పెంకులని కిందకేసి మా అమ్మ బంగారు తల్లి అనేసరికల్లా దీనికి ఒళ్ళు మండిపోయింది పిశాచి. ఏమిటి నేను కూలీదానిలా కనపడుతున్నానా వీడి కళ్ళకి, ఇప్పుడు వీడు కూలీ కలిసి రావడానికి నేను ఇవన్నీ పడేయాలి, వీడేం చేస్తాడు, కొత్త పెంకులు నేయించి నా ప్లేస్లో హాయిగా స్థిరంగా ఉంటాడా, ఏం చేయాలో తెలియలే. ఛీ నేను నీ దగ్గర ఏం పని చేయను, నేను పని చేస్తాను అనుకున్నావా అని ఆ పెంకులన్నీ సవరిచేసి మళ్ళీ వెళ్ళిపోయి. ఓకే. సంగీత మాస్టర్ యథాప్రకారం లోపలికి వెళ్ళి పడుకున్నాడు.
ఇంకేం చేయాలో తెలియటలా. మూడో రోజు మళ్ళీ వృత్తపిశాచి చెప్పింది, భయపెట్టు, బెదిరించు డైరెక్ట్గా. ఇప్పుడు ఇట్లా ఏం చేస్తున్నావు, నువ్వు పిల్లిగా మారేవో, భయమే లేదు, బలిగా మారు అని చెప్పాడు. పెంకులు పడేసావు, అన్నీ తీసేసి కొత్తవి నేర్చుకుంటా అంటున్నాడు. సూటిగా మాట్లాడు. మూడో రోజు మళ్ళీ వచ్చింది, వచ్చి ఎదురుగుండా కూర్చుంది. ఈ ఇల్లు నాది, నువ్వు ఖాళీ చేస్తావా చేయవా చెప్పు, ఒకటే మాట అనేసరికి ఈయనన్నాడు, నేను ఎందుకు ఖాళీ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సంగీతం వాడిని కాబట్టి నాకు ఇల్లు దొరికేవి కాదు, పొద్దుస్తమానం మీ గోల ఏమిటండి అనేవాళ్ళు. అదేలే. పైగా కొత్తగా నేర్చుకునే పిల్లలకి బ్యాన్ పాడతారు. మొదటే బాలమురళీకృష్ణలు ఉండరు కదా ఎవరును. చిన్నప్పుడు సాపాసాలు అడదిడ్డంగా పాడి శృతిపక్వం లేని కంఠాలే ఉంటాయి. పాడగా పాడగా కొంతమందికి చిన్నప్పుడే ప్రాడిజీస్ ఉంటారు పాపం, మేధావులు, చెప్పగానే వచ్చేస్తుంది వాళ్ళకి. అందరికీ ఎక్కడొస్తుంది, ప్రాక్టీస్ కావద్దు. అది కాకుండా ఈ ఫ్లూట్లు, వైలెన్లు, కుయ్యో మొర్రో అని భయంకరమైన శబ్దాలు వస్తాయి వాటికి. మొదట్లోనే శృతిలో కూర్చోదు కదా అదే కదా. పిల్లలు నేర్చుకునేటప్పుడు. ఈ మోతలకి ఎక్కడ ఇల్లు దొరికేది కాదు. ఈ ఇల్లేమో తేరగా దొరికింది నాకు. రూపాయి రెంట్ కట్టక్కర్లేదు, దీపం పెడితే చాలు ఇంట్లోనే. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పిశాచాలకు ఆలవాలంగా ఉన్న పురాతనమైన ఇల్లు. ఈ ఇంటిని లైన్లో పెట్టాలంటే అద్దెకి రారు ఎవరు, నువ్వు కాస్త దీపం పెట్టు చాలు అని చెప్పారు. ఫ్రీగా దొరికింది. ఈ ఊరు చివర కాబట్టి పాఠాలు కూడా బాగా దొరికినాయి. డబ్బుకు డబ్బు వస్తుంది, నేను ఖర్చు పెట్టక్కర్లేదు. నేను ఎందుకు పోతా, నువ్వే ఏదైనా వేరే ఇల్లు చూసుకో, చచ్చినా నేను నీతో నీ ఇల్లు ఖాళీ చేయను, దిక్కుని చోటు చెప్పుకోపో, నాకేం భయం లేదన్నాడు. పిశాచి రాత్రిపూట వస్తుంది, పగలు వస్తే పిల్లల్ని బెదిరించవచ్చు. ఇది కొంచెం మొహమాటస్తురాలు కదా, ఏ పిల్లల్ని బెదిరిస్తుంది, అసలు మేస్టారే భయపడిపోతే పిల్లలు ఎందుకు బెదురుతారు, వాళ్ళకి అసలే తెంపత్తాను. ఇది వెళ్ళి ఏమనుకుంది, చిచి ముసలాడి సలహాలు వింటున్నాను, ఏ సలహా నాకు పని చేయట్లేదే. ఇట్లా కాదు, మనమే ఒక ప్లాన్ చేసుకుందాం అనుకుంది. ఆ రోజంతా అక్కడక్కడక్కడే వేప చెట్ల మీద, చింత చెట్ల మీద తిరుగుతూ ఆలోచించుకుంది. 4వ రోజున పండితుడి దగ్గరికి వెళ్ళింది, సంగీత మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సరే ఏం చేస్తాను, నాకు కూడా సంగీతం నేర్చుకోవాలనుంది, చిన్నప్పుడు నేర్చుకుందాం అనుకుని నేర్చుకోకముందే చచ్చిపోయాను, అందుకని ఓ పని చెయ్యి, నాకు సంగీతం చెప్పు, రోజు రాత్రిళ్ళు సంగీతం నేర్చుకుంటా. ఈయన ఆలోచిస్తున్నాడు, సంగీతం నేర్పించచ్చా దీనికే, ఒకవేళ నువ్వు కాదంటే పొద్దునపూట పిల్లలతో పాటు వచ్చి కూర్చుంటా అనగానే ఠారెత్తిపోయాడు ఆయన. ఇప్పుడు రాత్రిపూట సంగీతం చెప్పాడు అనుకో, సాపాసా అనగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ వినపడుతుంది. కొంచెం దూరంగా ఉంది కానీ రాత్రిపూట నిశ్శబ్ద నీరవంగా ఉన్నప్పుడు సా అంటే 3 రోజులకు వినపడుతుంది. ఎవరికి చెప్తున్నాడు, ఒకటి చుట్టూతా జనాలకు ప్రశ్న వస్తుంది. పొద్దుటిపూట నేను వస్తాను అంటే అది ఏ రూపంలో వస్తుంది, నిమిషానికి ఓ రూపం మారుస్తుంది. ఓసారి గడిపిల్ల అవుతుంది, ఓసారి బలి అవుతుంది, మధ్యలో దొమ్మరి మొగ్గలేస్తుంది. పిల్లలు ఉంటారా, సంగీత పాఠం చెప్పుకుంటారు పిశాచంతో కలిసి. అమ్మో నేను పిశాచాలకు పాఠం చెప్తానన్న పేరు గనక వచ్చిందా నాకు, అంతే సంగతి. ఇక నాకు ఇల్లు తయారుగా దొరకటం కాదు, ఇక పాఠం అనేది దొరకదు అని చెప్పి మర్నాడు పొద్దున బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడు. ఈ పిశాచి ఏమనుకుందంటే, మనం ఒకళ్ళని సలహా అడగకూడదు, మన జీవితానికి మనమే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు ఖాళీ అయిపోయింది, అది ప్రశాంతంగా అక్కడ ఉండటం మొదలుపెట్టింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ చెప్పుకుంది. దయ్యాల కథ చెప్తామా? సూపర్, నీకు ఇష్టం. పూర్వం అట యోగానందుడని ఒక గొప్ప గురువు గారు ఉండేవారు. ఆయన యోగ విద్యలో చాలా ఆరితేరినవాడు. చాలా చిత్రమైన మంత్రాలు అవి కూడా చెప్పేవారట. ఒక ఏడాది పాటు పరీక్షించి వాళ్ళన్ని పరీక్షలకి నిలబడితే అప్పుడు యోగ విద్య నేర్పించేవాడు. ఆయన దగ్గర శిష్యులుగా ఉండేవాళ్ళు. అనేక స్థల దేవతల్ని స్వాధీనం చేసుకోవటం నేర్చుకునేవాళ్ళట. పిశాచాలని వశీకరణ చేయటం, వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, బ్రహ్మరాక్షసుల్ని సరిచేయటం, అట్లాంటి విద్యలన్నీ నేర్పించేవారు. యోగంలో అసలు అద్వితీయమైన వాడనమాట. ఎక్కడెక్కడెక్కడ శిష్యులు వచ్చేవాళ్ళు. 1 సంవత్సరం పాటు ఉంచుకుని ఎవడు గట్టివాడైతే వాడికి విద్య నేర్పించడం, లేకపోతే వెళ్ళిపో బాబు అని ఇంటికి పంపించేసి. అయితే ఒకసారి ధీరసింహుడు అనే ఒక క్షత్రియ యువకుడు ఈయన ఆశ్రమానికి వచ్చాడు. అన్ని పరీక్షలకి నిలబడ్డాడు, ఏడాది పాటు ఉన్నాడు. సంవత్సరం చివరికి వచ్చేసింది, ఇంచుమించుగా అయిపోవస్తుంది. అప్పుడు ఏమైందట, ఈయన శిష్యగణంతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పర్ణశాల ఉంది, ఒక నదీ తీరంలో. ఈయనకి ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. శిష్యగణాన్ని అందరినీ వేసుకుని ఈ ధీరసింహుడు కూడా వాళ్ళతో పాటు పోయాడు. అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాట, ముందు రోజు సాయంత్రం చేరారు అక్కడికి. పాఠశాల పర్ణశాల అంతా శుభ్రం చేసుకున్నారు.
ఏదో కందమూలాలు తెచ్చారు, ఏదో ఆహారం పచనం చేసుకుని తిన్నాక ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో దగ్గరలోనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది వందల మైళ్ళ వెడల్పు ఉంటుందట, చాలా పెద్దది. దాంట్లో త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. ఓ ఈ రాత్రికి ఎవ్వరూ అక్కడికి వెళ్ళొద్దు. రేపు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాల వ్యవహారాలన్నీ చూసుకున్నాక, నిత్య నైమితిక కర్మలు అయిపోయాక అప్పుడు మనం వెళ్దాం అక్కడికి అని చెప్పి. సరే, శిష్యులంతా ఏముంది పగలల్లా తిరిగి నడిచి ఉన్నారు, పడుకున్నారు. ఈ ధీరసింహుడు కూడా పడుకున్నాడు. ఓ రాత్రి వేళ మెలకు వచ్చేసింది అతనికి. ఎప్పటికీ నిద్ర పట్ల. లేచి 4 అడుగులు వేద్దామనిపించింది. లేచాడు, బయటకు వచ్చాడు. బయటకు వస్తే దూరంగా మర్రి చెట్టు కనపడతా. ఏమిటో వెళ్ళి చూద్దామనిపించింది. అలా అనిపిస్తుంది చూడు, మనం ఈ హారర్ మూవీస్లో అవును. ఎందుకు వీళ్ళు ఒట్టి పుణ్యానికి నడిచి వెళ్ళారు అనుకుంటా. ఒట్టి పుణ్యానికి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు. నేను ప్రతి హారర్ సినిమా చూసినప్పుడల్లా అనుకుంటా, ఈ వైపు ఎందుకు వస్తారు, వాళ్ళకి పని లేదా, ఎందుకు వస్తారు? మూవీ అంతే. మూవీయే కాదు, మనుషుల్లో అలా ఉంటుంది చేయాలి. అవునా రమ్మగారు? ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తారా? మానవ లక్షణం. ఏది చేయకూడదు అది ముందు చేసేస్తారు. ఇతను ధీరసింహుడు నడవటం మొదలుపెట్టాడు. మొదలుపెడితే అలా వెళ్ళేసరికి ఆ మర్రి చెట్టు ఊడల మీద నుంచి ఏదేదో తెలుస్తోంది. ఒక తెల్లని ఆకారం దిగుతుంది. ఒక ఉరుము లాంటి గొంతు దాన్ని. ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు ధీరసింహుడు, యోగానందుల వారి శిష్యుణ్ణి అన్నాడు. నువ్వెవరు అని అడిగాడు. నా పేరు అనుకంపనుడు, నేను రాముడి భార్య సీత ఈ అడవిలో ఉందని రావణాసురుడికి చెప్పింది నేనే అన్నాడు. అంటే వీడెప్పటి పిశాచం? త్రేతాయుగం రాటి పిశాచం వాడు. అక్కడ తన దూరంగానే నుంచున్నాడు. అది మెల్లిగా తన దగ్గరకు వస్తుంది. తప్పిమని మీద పడిపోవటల్లా స్లోగా వస్తుంది. వస్తుంటే, అబ్బో అప్పటి నుంచి ఉన్నావా అంటే, అప్పటి నుంచి లేను, నన్ను నరకంలో పెట్టారు, ఆ నరకంలోనే ఉంటూ ఉంటా. ఓహో. అప్పుడప్పుడు వాళ్ళు వదిలేసినప్పుడు ఇక్కడికి వస్తా, ఇది నా పాత ప్రాంతం కాబట్టి. అంటే నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, ఏముంది అందరూ బాగున్నారు, అందరూ నరక బాధలు అనుభవిస్తూ బాగానే ఉన్నారు. రావణాసురుడు ఏమంటున్నాడు, ఏముంది నూనె బండీలు కాచమన్నారు, నూనె కాచాలి అని చెప్పారు రావణాసురుడికి అన్నాడు. మెల్లిగా జరుగుతున్నాడు. ధీరసింహుడు బింకంగా నుంచున్నాడు. దగ్గరకు వస్తుంటే భయం వేసి కేవ్వమని కేకబెట్టి పరిగెత్తాలి. పరిగెత్తితే అది స్పీడ్గా వచ్చేస్తుంది. నుంచుంటే స్లోగా వస్తుంది. నూనె బాండీలు కాచడానికి ఏముంది, నూనె బాండీలు కాచలేక అరుస్తున్నాడు అన్నాడు. నూనె బాండీలు కాచడానికి ఏముంది అంటే, కాదు నూనె బాండీలు కాల్చడానికి దాని కింద కాలుతోంది రావణుడే. ఓహో. నూనె బాండీలు పైనుండి కింద రావణాసురుడినే కాలుస్తున్నారు, మరి బాధగా ఉండదు? మరి కుంభకర్ణుడో అని అడిగాడు ఈ అబ్బాయి. ధీరసింహుడు అడిగితే, ఏముంది కుంభకర్ణుడు మామూలుగా లేదు, వాడి సంగతి రంకెలు పెడుతున్నాడు. చీలమండల దాకా నిప్పు పెట్టారు అనేసరికల్ చీలమండలు కాలితేనే అరుస్తున్నాడా అంటే, అవును మరి ఏం చేస్తాడు, తిరగేసి కట్టారు. చీలమండల పైన మనిషి కింద ఉన్నాయి, కిందంతా కాలిపోయి చీలమండల దాకా మంట. దాంతో మండిపోతుంది. అరిచరిచి రంకెలు పెట్టి నానా గందరగోళము చేస్తున్నాడు. అండి దగ్గరకు వస్తుంటే, సరే ఎట్టా కేకలు పెడుతున్నాడు అని అడిగాడు. ఎంత పెద్ద అరుపో తెలుసా అది అన్నాడు అనుకంపనుడు. కుర్రాడు అడిగాడు అనమాట ధీరసింహుడు. ఏది అడిగి చూపించు, ఎలాంటి రంకెలు పెడుతున్నాడు అంటే, వాడు పెద్దగా అరిచాడు. ఆ అనుకంపనుడు ఎంత గట్టిగా అరిచాడో, చెవులు పగిలిపోయేలాగా అయిపోయింది అను ధీరసింహుడికి. మెల్లిగా వాడి దగ్గరకు వస్తున్నాడు అనుకంపనుడు. ఇంతేనా, గాడిది బోండర పెట్టినట్టుంది, ఏం పెద్ద శబ్దం కాదు ఇది, ఇంతేనా అన్నాడు. అనేసరికి, ఏమిటి సరిపోలేదా నీకు, ఇంకా పెద్దగా అరుస్తానని రెండోసారి ఇంకా పెద్దగా అరిచాడు. ఈ ధీరసింహుడు నుంచున్న భూమి ఇట్లా గజగజలాడిపోయింది. ఇతను కూడా వణికిపోయాడు. చెవుల్లోంచి రక్తం వస్తుందేమో అని అనిపిస్తోంది. చెవులు మూసుకున్నాడు. ఇంతే 3 గాడిదలు అరిచినట్టుంది, ఇంతకంటే రాదా నీకు అన్నాడు. అనేసరికి అనుకంపనికి ఒళ్ళు మడిపోయింది. ఎందుకు రాదు, నేను నరకంలో ఎంత పెద్దగా అరిచేవాడినో తెలుసా, నరక భటలే చచ్చేవాళ్ళు నా అరుపులకి అని చెప్పి మూడోసారి ఇంకా పెద్దగా అరిచాడు. పెద్దగా అరితే మర్రి చెట్టు ఊగిపోయింది. వీడు ధీరసింహుడు
దాదాపుగా పడిపోయాడు కింద. లేచి నిలబడ్డాడు. ఇంతేనా అన్నాడు. ఇంతే కాదు నేను నిన్ను తినేయడానికి వచ్చాను, నువ్వు చూసుకోలేదు, నేను నీ దగ్గరకు వచ్చేసానని పట్టుకుపోయాడు. ఇంతలో ఏమైంది, అనుకంపనుడు ఏం చేశాడు, ఇప్పుడు 3 సార్లు అరిచాడు. ఈ అరుపులకి మొత్తం ఇప్పుడు ఒక ఖాళీ ప్రదేశంలో అరిస్తే ఎటా వినపడుతుంది దూరానికి, ఆ పర్ణశాలలో ఉన్న యోగానందుడికి వినిపించేసింది. ఆయన ఇక్కడ ఏదో జరుగుతోందని విద్యార్థులను చూసుకుని ధీరసింహుడు లేడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కమండలం పుచ్చుకుని. రావటం ఏమిటి, ఈ ధీరసింహుడిని కావలించుకోబోతున్న అనుకంపనుడి మీద మంత్రజలం జల్లేశాడు. చల్లంగానే కేవమని అరిచి అనుకంపనుడు కాస్త ఒక్కసారి చిన్న పిశాచ రూపం పొంది పారిపోయాడు పైకి. మిగిలిన శిష్యగణం అంతా వచ్చింది. ఇదేమిట్రా నాయన ఇట్లా వచ్చావు అంటే, తోచకొచ్చాను గురుదేవా, భయం వేసింది కానీ భయపడలేదు. తను పరిగెడినా నడిచినా నా వెనకాల వచ్చేస్తాడు, ఆశ్రమంలోకి వచ్చాడంటే మనం ఏమీ చేయలేకపోతామని ఇలా నేను అర్పించాను అనేసరికి ఆయన సంతోషించాడు. నీకు ఎంత ధైర్యం రా. మామూలుగా ఏమవుతుంది, అక్కడ దాకా వాళ్ళు మీదకి వచ్చేసరికి పారిపోతారు. అవును, పరిగెత్తడమే కుక్కలు కూడా అలాగే వెంట పడతాయి జయ. నుంచున్నవాడి వెనకాల పడదు కుక్క, విసురున కదిలారంటే స్పీడ్ వచ్చేస్తుంది దానికి. పరిగెడితే వెంట పడుతుంది. నుంచున్నారనుకో బింకంగా భయపడకుండా అదేం చేయదు, కానీ మనకు భయం అనిపించేస్తుంది. భయం అనిపించేస్తుంది. బిగ తీసుకుని నుంచున్న వాడిని కుక్క ఏమీ చేయదు, వెంట పడదు, అది నుంచుంటుంది. మెల్లిగా ఒక నిమిషం అయ్యాక తోకాడిస్తుంది. అది గమనించరు, బెదిరిపోయి పరిగెత్తేస్తారు, ప్యానిక్ అయిపోతారు. ఈ దయ్యాలను చూసినా అంతే, ప్యానిక్ అయి పరిగెడితే అది వెంటపడి పట్టేస్తుంది. వెన్ను చూపించామా పట్టుకుంటుంది, కుక్క పిక్క పట్టుకుంటుంది. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు ఆ పిక్కల కదలిక దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఇక పట్టుకోలేదు. సరే, ఆయన చాలా సంతోషించాడు యోగానందుడు. నీలాంటి సాహసికి ఇలాంటి విద్యలు కావాలి తప్పకుండా అని చెప్పి ఆ ధీరసింహుడి పేరు మార్చేసి ధీరానందుడు అని పెట్టి వాడికి ఎన్నో రకాల మంత్ర విద్యలు నేర్పించాడు. ఈ బ్రహ్మరాక్షసులను వదలగొట్టే విద్య కరతలామలకంగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అసలు ఆ త్రేతాయుగపు నాటి పిశాచాలు ఏవీ లేకుండా చేసేసాడు. దండకారణ్యం అంతా ఖాళీ చేసేశారు వాళ్ళిద్దరు కలిసి. కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు దెయ్యం కదా. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి దెయ్యం కథ, సోమరి దయ్యం కథ చెప్తామని. దెయ్యాల్లో కూడా సోమరితనం ఉందా రమ్మగారు? ఎందుకు ఉండదు. సోమరిపోతులు చచ్చిపోతే వాళ్ళు దయ్యాలైతే వాడు సోమరి దయ్యమే అవుతాడు. ఓ బాగుందండి కాన్సెప్ట్. ఓకే. ఓ పల్లెటూరులోట ఏదో పేరే బాబడి పేరు తమ పరాంకుశం అని ఒక కుర్రాడు ఉండేవాడు. అయితే వీడికి పరమ బద్ధకిష్టవాడు, మామూలు బద్ధకం కాదు. తల్లి చిన్నప్పటి నుంచే లేదు వాడికి. వాళ్ళ నాన్న ఇంట్లో అన్నం వండి పెట్టి పొలం పనులు చేసుకునేవాడు. వీడు నాన్న ఇంట్లో అన్నం వండేదాకా నిద్ర లేచేవాడు కాదు. ఆయన పొద్దునే వంట తంట చేసేసి కొడుకు కోసం తన కోసమును ఆయన పొలం వెళ్ళేవాడు. వీడు నిదానంగా నిద్ర లేచి మేలిగా పళ్ళు తోముకుని అటు ఇటు చూసి ఎటాగో చెమ్ము నీళ్లు దిమరించుకుని అన్నం వాళ్ళ నాన్న వండి పెట్టింది తిని ఊళ్ళోకి తిరగడానికి పోయేవాడు. ఊళ్ళో ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరిగేవాడు. బద్ధకంగా ఉంటే ఎక్కడైనా కూర్చునేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేవాడు. వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చి మళ్ళీ వేడిగా కుండలో నీళ్ళు పెట్టేవాడు స్నానానికి. వీడు వేడి నీళ్ళు స్నానం చేసేవాడు. నాన్న వంట చేసేవాడు, వీడు అన్నం తినేవాడు. నాన్న పడుకునేవాడు, వీడు పడుకునేవాడు. ఇంతే. పొలం పనులు ఎప్పుడు వాళ్ళ నాన్నే చేసేవాడు. వీడు ఎప్పుడు ఏ పని చేసేవాడు కాదు. ఏం చెప్పినా సరే రే పని మా పని అనేము అని వాళ్ళ నాన్న పనే చెప్పడం మానుకున్నాడు. మనం ఇట్లా పనులు చేయరని మన సమీపంలో చుట్టాల పక్కల నీకు 5-6 గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికి. ఇక వాళ్ళని చచ్చినా వాళ్ళకి ఏ పనులు చెప్పరు. వాడు ఎలాగూ చేయడని పని చేసే ఒక్క పిల్లనో పిండి పారేస్తారు, చెవులు మూస్తారు. పని చేయని వాడిని ఎవ్వరు వాళ్ళని పిలవరు, వాళ్ళకి చెప్పరు. ఎక్కడైనా సహజం అమ్మగారు, ఇంట్లోనే కాదు ఎక్కడైనా, ఆఫీసుల్లో కూడా ఎక్కడైతే ఆఫీసులో కూడా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే చెప్తారు. వాళ్ళే ఆన్సరబుల్ గా ఉంటారు. వాళ్ళు బతుకంతా ఆన్సరబుల్ గానే ఉంటారు. అంతే పనిమంతులు. ఈ సోమరిపోతులు అలాగే కొంత ఆఫీసుల్లోనూ నడుస్తాయి, కంపెనీల్లో నడుస్తాయి, ఇళ్లలో కూడా. ఇళ్లలో చెప్పనక్క ఫ్రెండ్స్ లో కూడా పరమ బద్ధకిష్టులని అలాగే బద్ధకంతో మెయింటైన్ చేస్తారు. నీ బద్ధకం నేను మీతో మేము మాట్లాడపో మీ ఇంటికి అనరు. ఆ బతకిష్టిని మోసుకుంటూ తిరుగుతుంటారు. పోనీ వాడికి బతకం అని చెప్పుకుంటూనే తిరిగేస్తాం. అదే కొన్నాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడా వీడికి పిల్లనిచ్చేందుకు ఎవరు రాలి. వీళ్ళకు 4 ఎకరాల పొలం ఉంది. పొలం చూసి రావచ్చు ఎవరైనా. వీడు కొంచెం చూపు శృంగారు బాగానే ఉంటాడు.
కానీ వీడి బద్ధకం తెలిసి ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు పిల్లనివ్వల. ఓకే. ఒక 3 ఏళ్ల ఊళ్ళ అవతల ఒక సంబంధం కుదిరింది. ఆ పిల్ల పేరు నాగమణి. అది చక్క పనిమంతురాలు. పొలం పనులు చేసి అవతల పారేస్తుంది, ఇంట్లో పని చేసి పారేస్తుంది అది. దాన్ని పెళ్ళికి కుదిర్చారు. సరే పెళ్లి కుదిరినప్పుడు కొంచెం సరదాగానే ఉంటుంది. వెళ్ళారు, మాట్లాడారు, చేశారు. ఈ పెళ్లిపేటల మీద 3 ముళ్ళైనాయనా అంటే 3 ఎందుకు, 2 వేస్తే చాలుగా, 3 ఎందుకు అన్నట్ట. 1 ముడి వేస్తే ఊడిపోతుంది, 2 వేస్తే చాలుగా, 3 ఎందుకు అనవసరంగా అనగానే ఈ పిల్లకి అర్థం, ఊరిని వీడు బద్దకిష్టు కాబోలు, ఎక్కడ కర్మ ముడేయటానికి కూడా బద్దకిచ్చేవాడు, వీడేం చేస్తాడు. సరే ఇంటికి వచ్చాక అమ్మాయికి మొగుడు గారి బద్దకని తెలిసింది. అదే పొలం పోయేది, అదే ఇంట్లో పనిచేసేది, ఊరుకునేది. ఒకనాడు ఎప్పుడో ఏమందిట, అటా కూర్చుని ఉంటావు, పడుకుని ఉంటావు, కదలకుండా కాస్త అలా వెళ్ళి మీ నాన్నకి పొలం పని సాయం చేయకూడదు అంతే అనేసరికి అతను అన్నాడు పారం కోసం, ఏమిటి పొలం వెళ్ళి పని చేసేది, ఇప్పుడు మా నాన్నకి పొలంలో సాయం చేయమంటావు, రేపొద్దు నీకు వంటలో సాయం చేయమంటావు. ఆయన ఎవరో కోయవాడు చెప్పాడు, ఏ పని చేయకపోయినా నా రాజ్యాంగానికి ఏమీ లోటు ఉండదుట, నా బతుకంతా ఏ పని చేయకుండా ఉంటానని చెప్పాడు, అందుకే నేను హాయిగా పడుకుంటున్నా, నాకేం పనులు చెప్పొద్దు నువ్వు అన్నాడు. ఏం చేస్తుంది, వాళ్ళ నాన్నే వదిలేశాడు, వీడి చేసిన వాడు వీడితోటి మనకేంటని ఆ పిల్లే అన్ని పనులు చేసుకునేది. కాలక్రమాన పిల్లకు కొడుకు పుట్టాడు. పిల్లాడు పుట్టిన 5-6 నెలలకి మామగారు హరీమన్నాడు. పరాంకుశం వాళ్ళ నాన్న పోయాడు. ఈ 6 నెలల చంటి బిడ్డతోటి ఆ అమ్మాయి పిల్లాడిని భర్తకు అప్పచెప్పి పొలం వెళ్ళి వచ్చేది. కాస్త పిల్లాడి 10 నెలలు వచ్చాక ఒకనాడు ఈ అమ్మాయి పొలం వెళ్ళి తిరిగి వచ్చాక ఇంకా వాకిట్లోకి వస్తుంది. ఇతను ఒక మంచం మీద ఇటా కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్నాడు. ఈ 10వ నెలలు వచ్చిన చంటివాడు పాక్కుంటూ వెనకాల ఒక దిగుడు బాగుంది వాళ్ళకి, బావు వైపుకి వెళ్ళిపోతున్నాడు. అయ్యో. ఈ పిల్ల అయ్యో అయ్యో నీ కేకలు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లాడిని ఎత్తుకుని చంటివాడిని ఎత్తుకుని తిట్టింది, మొహం మండ అట్లా చూస్తూ ఉన్నావు, కాస్తుంటే పిల్లాడు అందులో పడిపోను అనేసరికల్లా, ఏం పడిపోడులే, నువ్వు వస్తున్నావుగా, నిన్ను రాజూసుకుని నేను ఊరుకున్నా, ఎటాగు నువ్వు వస్తావులే అని. ఒక్క క్షణం నా కాలు లేట్ అయినా, పిల్లాడు ఒక్క చురుకు పాలు ఎక్కువైనా ఏమయ్యేది, భరించలేకపోయింది. ఎంత చాకరీ చేసినా నీకు తెలియటం లేదు, ఇంట్లో పిల్లాన్ని చూసుకుని వంట చేసి ఈ కొంపాగోడు శుభ్రం చేసి దొడ్డి బాకిలి తుడిచి పొలం వెళ్ళి పొలం పనులు చేసి వచ్చి నా దుంప దిగిపోతుంది, ఈ చాకరీ ఎక్కడ చేసుకున్నా నాకు సరిపోతుంది కదా, అంతే. నా కొడుకు పొట్ట నా పొట్ట పూడవా, దీంతో స్థిమితమైన ఉంటుంది జీవితానికి, నేను నీతో చచ్చినా ఉండను, ఏదో ఒకటి చేసుకో ఏడు, నేను నీతో ఉండను అని చెప్పేసి పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది పుట్టింటికి. పుట్టింట్లో అయినా చేసుకోవచ్చు, నీతో ఏం సుఖం ఉంది, ఏం సంతోషం ఉంది, ఓ పనికి సాయం లేవు, నువ్వు ఓ బాధ్యత లేదు, అక్కడైనా పిల్లని చూసుకుంటారు, నేను చచ్చినా ఉండనని పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. సరే వీడేం చేస్తాడు, అట్లా ఉన్నాడు. అప్పుడు కూడా ఉన్నాడు. 2 పూటలు గడిచినాయి. రెండో పూట ఒక పూట గడిచింది, రెండో పూట ఒక పూట గడిచింది. కాళ్ళు చాపుకొని ముక్కాల పీట మీద కూర్చున్నాడు. ఈ ముక్కాల పీట మీద నుంచి లేచి మంచం ఎవడేస్తాడు, పక్క ఎవడేస్తాడు అని ముక్కాల పీట మీదే కూర్చుని ఉన్నట్ట, కునికి పాటలు పడుతూ. వాడికి లేచి మంచం వేసుకుని పక్కేసుకోవడానికి బద్ధకం, పెళ్ళామే మంచం వేసి పక్కేసి బాగుంది కూర్చుని ఉంటే ఒక దయ్యం వచ్చిందట, ఒక ఆత్మ లాంటిది, తోకల్లే ఉంటుంది కదా, విట్లాచారి సినిమాలు చూడండి, అందులో మీకు కనపడతాయి దయ్యం ఎలా ఉండాలో ఆయన చూపిస్తాడు. అది వచ్చి ఆ అరుగు చివర కూర్చుని వీడికేసే చూస్తుంది. వీడి భయమే, ఇలా బద్దకస్తుడికి భయం వాళ్ళు ఉండవు. ఏమన్నాడు, వచ్చిందాని ఎటాకు వచ్చావురా తమ్ముడు, వాడెవడబో నువ్వు, ఆ మంచం కాస్త వాళ్ళు పడుకుంటాను అన్నాడు. అనగానే నీకు బద్ధకం కదూ అని అడిగాడు. అవునన్నాడు పరంకుశం, నేను కూడా సోమరిగా చచ్చి ఇదిగో ఇట్ట భూతాన్ని అయ్యాను అన్నాడు. అనేసరికల్లా సరే మాట్లాడుతూ మంచమై పడుకుంటాను అని చెప్పి వచ్చి వాడు భూతం మంచం వేస్తే పరాంకుశం వచ్చి పడుకున్నాడు. ఓకే. పడుకుంటే ఆ భూతం తన కథ చెప్పింది. ఏమని, నేను నీకు సంగతి చెప్పాలి, నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపిస్తాను అంటే, సరే ఏదో భూతం చూపిస్తానంటుంది కదా అని లేచొచ్చాడు. లేస్తే భూతం నడిపించుకుంటూ తీసుకెళ్ళింది అడవిలోకి. సరే నువ్వెవరు, ఏమిటి, మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏంటని అడిగితే, నేను నీలాంటి సోమరిపోతునే, మా నాన్న అమ్మ చెల్లి ఉండేవాళ్ళు, నేను ఉన్నాను, పరమ సోమరిని, నీకు మళ్ళీనే ఏ పని పాట నా చేత పట్టేది కాదు, నాకు 3 దౌర్భాగ్యపు స్నేహితులు ఉండేవాళ్ళు, నేను సోమరిపోతునే కానీ మనిషిని మంచివాడిని. ఓకే. ఒకడేమో జూదరి స్నేహితుల్లో, ఒకడు తాగుబోతూ, ఒకడు తిరుగుబోతూ ఉండేవాళ్ళు.
వాళ్ళ దారిన వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను కూడా ఏ పని చేయకుండా తిరగడానికి సోమర్థనం లేదు నాకు. కాలు కొద్దీ తిరిగేవాడిని. కాకపోతే పనికి బద్ధకం. ఇంట్లో పని నేను ఏనాడు చేయలే, మా చెల్లెలకి సహాయము చేయలే, మా అమ్మని ఏ సంగతి చూడలే, మా నాన్నకి పొల పనిలో చేసింది వాడినే గాను. ఈ ముగ్గురితోటి తిరిగేవాడిని. కానీ వాళ్ళ లక్షణాలు ఏవి నాకు అంట్ల. అయితే ఒకనాడు ఈ లోపల మా చెల్లెలకి ఏమో పెళ్లి కుదిరింది. మా నాన్న పట్నం వెళ్ళి పాత బంగారం అది చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బు పుచ్చుకు వస్తున్నాడు. వస్తుంటే ఎవరో ఆయన్ని వెంబడిస్తున్నారని తెలిసింది. ముగ్గురు మనుషులు. ఈ డబ్బులు తన దగ్గర ఉన్నాయని తెలుసుకునే వాళ్ళు వెంబడిస్తున్నారని మనం ఈ మధ్య చూస్తాం. ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేస్తుంటే చూసి దొంగతనాలు మనం కనిపెడతారనమాట అవతల వాళ్ళు. మా ఇంట్లో ఎట్లాగూ పెళ్ళుంది, మా నాన్న ఏదైనా బంగారమో వెలిగారమో కరగబెట్టి క్యాష్ చేసుకొస్తాడు, అది వాళ్ళకి తెలుసు. ముగ్గురు వెంబడబడితే మా నాన్న ఏం చేశాడు, దాన్ని ఒక మర్రి చెట్టు కింద దాచిపెట్టాడు. దాచిపెట్టి ఇంటికి తప్పించుకుని వచ్చేసాడు. వాళ్ళు మా వెనకాల పడ్డారు, మా నాన్న వెనకాల పడ్డారు. వెనకాల పడి వచ్చేసరికి ఆయన అదురుతోటి పరిగెత్తుకొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి గుండెపోటు వచ్చింది. మా అమ్మ చెల్లి ఏడుస్తుంటే నేను అప్పుడే బయట తిరుగుతున్న వాడిని లోపలికి వచ్చాను. మా నాన్న రహస్యంగా ఒరే ఎవరో ముగ్గురు వెంబడబడ్డారు, వాళ్ళు నీ స్నేహితులేమో నన్ను నాకు అనుమానంగా ఉంది. మర్రి చెట్టు కింద డబ్బులు దాచిపెట్టాను, చెల్లాయి పెళ్ళి జాగ్రత్తగా చేయని పిల్లని నాకు అప్పచెప్పి చచ్చిపోయాడు. అంత్యక్రియలు అన్నీ జరిపాం. సరే ఒకనాడు నేను మా డబ్బులు తీసుకురావాలిగా, మరి చెల్లెలు పెళ్లి చేయదు. డబ్బులు తీసుకురావడానికి నేను మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి నా ముగ్గురు స్నేహితులు నా వెంట పడ్డారు. అయితే నేను మర్రి చెట్టు దగ్గరికే వెళ్తే వీళ్ళకి తెలిసిపోతుంది నాన్న డబ్బులు ఎక్కడ పెట్టాడు. అందుకని జాగ్రత్తగా నేను ఇంకో చెట్టు దగ్గర తవ్వటం మొదలుపెట్టాను. వీళ్ళు ముగ్గురు నా వెనకాల ఉన్నారుగా, వాళ్ళు పట్టేశారు నన్ను. పట్టేసి నన్ను పట్టుకుని వాళ్ళు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా వాళ్ళకి డబ్బులు దొరకలే. ఎందుకంటే అక్కడ లేవు. పాత పెట్టింది ఎక్కడ, మర్రి చెట్టు కింద. నేను వాళ్ళని మిస్లీడ్ చేయడానికి ఇంకో చెట్టు కింద తవ్వటం మొదలెట్టు. కోపంతో వాళ్ళు నన్ను చితకొట్టారు. ఆ దెబ్బలకి నేను కాస్త చచ్చిపోయాను. మా నాన్న పోవటం, నెల తిరిగేసరికి నేను ఇట్లా దుర్మరణం పాలవటం. డబ్బు గిబ్బు ఏమీ లేదు. డబ్బు ఏమో మర్రి చెట్టు కింద ఉంది. మా అమ్మ చెల్లి బెంగతోటి మెల్లిగా క్రమంగా కాలక్రమాన మరణించారు. వాళ్ళకి సద్గతులు వచ్చాయి. కానీ నేను ఇట్లా అరకొర జీవితం వల్ల నేనేమో దయ్యాన్ని అయ్యాను. అప్పటి నుంచి వెతుకుతున్నా ఎవరికైనా ఈ డబ్బు ఇవ్వాలని. ఇందాక నీ భార్య ఏడుస్తూ నిన్న సాయంత్రం పిల్లాడిని ఎత్తుకెళ్ళటం చూశాను. కనపడ్డ వాళ్ళందరికీ చెప్తుంది, నా మొగుడు పరమ సోమరిపోతూ, వాడితో నేను ఉండలేను. వాడు నాన్న లేకపోయినా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అదేంటమ్మా తల్లిదోడు ఎవరు లేరు వదిలిపెట్టిపోతే ఎట్లాంటి, వదిలిపెట్టక నేను ఏం చేయను. కాస్తుంటే పిల్లాడు నూతులో పడేవాడు. ఏదో రకంగా నా పిల్లాడిని నేను కాపాడుకుంటానని వెళ్ళిపోతుంది. అది చూశాక నాకు అనిపించింది, నాలాంటి సోమరిపోతువే నువ్వు కూడా. నేను వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండుంటే బాగుండేది. మా నాన్న శ్రమని నేను కొంత పంచుకుని ఉంటే బాగుండేది. పోనీ మా నాన్న పాతిపెట్టింది ఉంటే ఉంటుంది, నేనే ఏదైనా ప్రయత్నం చేసి చెల్లెలు పెళ్లి చేద్దాం అనుకుంటే బాగుండేది. ఎప్పుడు నాకు బుద్ధి రాలా. దయ్యాన్ని అయ్యాక బుద్ధి వచ్చింది. నీకు నేను డబ్బులు చూపిస్తా, మా నాన్న దాచిపెట్టింది, నువ్వు వాడుకో, నీ పెళ్ళాన్ని పిల్లాన్ని తెచ్చుకో, ఈ సోమరిపోతానాన్ని వదిలిపెట్టు, లేకపోతే నాలాగానే నువ్వు కూడా అయిపోతావు అని చెప్పి ఏం చేసింది, వీడిని తీసుకుపోయి ఈ పరాకుసాన్ని మర్రి చెట్టు కిందకి తీసుకెళ్ళి. వీడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఒకటి చచ్చిపోయి దయ్యమయ్యాడే. వాడు ఆ నాన్న చచ్చిపోయి, అమ్మ చెల్లి పెళ్ళి పేరంటం లేకుండానే చెల్లెలు చచ్చిపోయి, అమ్మ చచ్చిపోయి, వాడు పోయి మర్రి చెట్టు కింద తవ్వాడు. అది ఒక కాయిన్ కనపడింది. అన్నీ తీస్తే అవి ఏనాటివో పురాతన నాణేలు. అవి ఇప్పుడు పనికిరావు. మనకి పాతకాలం ₹1 దొరికితే ఏం ఉపయోగం? అదే కదా. కానీలు గీనీలు ఇప్పుడైతే పాత కానీ ఉందా మీ దగ్గర, దాన్ని మేము కొంటామని అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాలోనూ అక్కడ పెడుతుంటారు, ఒక ₹1 బొమ్మ పెట్టి ఇలాంటిది మీ దగ్గర ఉంటే మీకు అదేదో 1,80,000 ఇస్తాం అలాంటి చెప్తాం. అన్ని దొంగ వేషాలు ఏమో, అవి నిజమో కాదో తెలియదు. అవును. అప్పుడేముంది ఆ కాలంలో చూసి ఈ కాసులు ఎందుకు పనికిరావని సరే ఏమనుకున్నాడు, బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. మర్రి చెట్టు దగ్గర ఉన్నది వాటిని మర్రి చెట్టు కిందే పాతి పెట్టాడు. ఎవరికో దొరుకుతుంది, నాకు అక్కర్లా, ఇవి ఎలాగో నేను చెల్లుబట్టి చేయలేను వాటిని. ఇంటికి నడిచి వచ్చి ఇల్లు చుట్టుపక్కల చూస్తే అనిపించింది, నేను ఏనాడు ఏమీ చేయకుండానే మా ఇల్లు ఇంత బాగుందే. నేనేం చేయలా, ఇల్లంతా శుభ్రంగా అలికుంది, నీట్గా వాకిట్లు ముగ్గులు పెట్టున్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దున్నాయి. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, నేనేమైనా చేయగలనా ఇందులో ఒక్క పనైనా? ఇదేమిటి నేను ఇలా ఉన్నాను, అమ్మాయి లేకపోతే ఎట్లా? అవే ఆలోచించుకున్నాడు. మర్నాడు పొద్దున పక్కనున్న
రైతు దగ్గరికి వెళ్ళి నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటా, నాకు ఒక్క పని రాదు, అందుకని నీ పొలంతో పాటు నా పొలం కూడా కౌలు చేయి, రోజువారీ కూలి ఇవ్వు, నువ్వు ఏ పని నేర్పిస్తే ఆ పని చేస్తా, నా కౌలు ఇవ్వు కూలి ఇవ్వు అని మాట్లాడుకున్నాడు. పెళ్ళానికి ఒక ఉత్తరం రాయించాడు. మన పక్కన ఉన్న రాజన్న చేతిలో మన పొలం పెట్టాను, ఆయన కౌలిస్తాడు, నాకు రోజువారీ కూలీకి నన్నే పిలుస్తానని మాటిచ్చాడు, నువ్వు వచ్చి కాస్త వేళకు అన్నం వండి పెట్టి పొలానికి అన్నం తెస్తే మన ఇంటికి కావాల్సింది నేను సంపాదిస్తాను అని ఉత్తరం రాశాడు. ఈ మొగుడికి సోమరిపోతాను వాడే స్వయంగా ఉత్తరం రాశాడు కదా, అది చూసుకుని అమ్మాయి మీరు సోమరిపోతాను వదిలిందిరా దేవుడా అని ఆ అమ్మాయి కొడుకుని ఎత్తుకుని మళ్ళీ వచ్చేసింది. వీడు ఆ దయ్యాన్ని చూసిన భయంతో మెల్లిగా సోమరిపోతానాన్ని వదిలిపెట్టి ఒక 4-5 సంవత్సరాల్లో వాళ్ళు 4 ఎకరాలకి ఇంకో 4 ఎకరాలు కొన్నట్ట. ఇంకో 4 ఎకరాలు కొని క్రమంగా మోతుబరి అయ్యాడు. ఒళ్ళు దాచుకోని వాడికి సంపాదన ఉంటుంది అంతే. బద్దకిష్టులకి సోమరిపోతు వాళ్ళకి రేపు చేద్దాంలే అని అనుకునేవాడివి గోడ మీద రేపు రాసుకునే వాళ్ళకి రూపాయి రాదు, ఖచ్చితంగా రాదు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అంటారు. ఎవడైతే ఉద్యోగిగా ఉంటాడంటే పని చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటాడో వాడికి లక్ష్మి దొరుకుతుంది, అంతే. వాడి జీవితంలో ముందుకెళ్తాడు. సోమరిపోతనాలు విడిచిపెట్టండి. ఇందులో ఉన్న సోమరి దయ్యంలాగా మనం ఆత్మలుగా మారాక బుద్ధి వచ్చినా ఏ ప్రయోజనమూ ఉండదు, అంతే. కాబట్టి ఇలా ఆలోచించండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాలు భూతాలు పిశాచాలు ఇలాంటి కథలు చెప్తారు కదా, ఏదైనా ఒకటి. దయ్యాలు భూతాలు కాకుండా యక్షుల కథ చెప్తాం. పూర్వమట సింధు దేశపు రాజుగారికి 2 కుమారులు ఉండేవారు. సంజీవకుడు జీవకుడు. చాలా బుద్ధిమంతులు. ఇద్దరు సమానమైన పరాక్రమాలు అవి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరు ముందు నుంచి ఒకే వస్తువుకు పోటీ పడే గుణం కలిగి ఉన్నవాళ్ళు. రాజుగారికి పెద్ద కొడుకైన సంజీవకుడు అంటే ఇష్టం. అతను బాగా యుద్ధ విద్యలు నేర్చినవాడు, సమర్థుడు, తెలివైనవాడు. జీవకుడు కూడా మంచివాడే, ఇతనికి యుద్ధ విద్యలు అవి వచ్చు. కానీ సంజీవకుడు అంత బ్రైట్ కాదు బహుశా. కానీ జీవకుడు చాలా సమయస్ఫూర్తి అవి కలిగినవాడు, తెలివిగా ఉండేవాడు. పెద్ద అబ్బాయి కంటే చిన్న అబ్బాయి తెలివైనవాడు, పెద్ద అబ్బాయి బలశాలి. అయితే వీళ్ళిద్దరిలో రాజుగారికి పెద్ద అబ్బాయి అంటే ఇష్టం. తన తర్వాత రాజ్యానికి వస్తాడని, బాగా యుద్ధ విద్యలు అవి తొందరగా నేర్చుకున్నాడని అలా కొంచెం ఒక పెద్ద పిల్లల మీద ప్రీతులు కనపడుతూ ఉంటాయి. అవునండి. వీళ్ళకు ప్రధానమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి గారికి వాసంతిక అని ఒక కూతురు ఉంది. ఈ అబ్బాయిలు ఇద్దరు వెంటనే 1 సంవత్సరం గ్యాప్తో పుట్టిన వాళ్ళు. వాసంతికి వీళ్ళకంటే కొద్దిగానే చిన్నది, కానీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు. ఈ 2 అబ్బాయిలకి వాసంతికని పెళ్లి చేసుకోవాలని ఉంది. రాజుగారు తేల్చుకోలేకపోయారు, మంత్రి గారు తేల్చుకోలేకపోయారు. ఏమన్నారు, మీలో ఎవరో ఒకళ్ళు ఊరుకుంటే రెండో వాళ్ళకి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నాడు. వాళ్ళిద్దరూ తగ్గేదేలే అన్నారు. తగ్గల. అయితే ఏమైంది, సరే పట్టాభిషేకం చేసే సమయం దగ్గరకు వస్తుంది, వివాహం కావాలి. వివాహానికి ఒక పోటీ పెడదాం అనుకున్నారు. ఏం పెడదాం పోటీ? సరే ఏమన్నారు, కోట గోడెక్కి రాజకుమారులు ఇద్దరు చెరుకో బాణము వేయాలి. ఎవరి బాణం ఎక్కువ దూరం పోయిందో వాళ్ళకి వాసంతికినిచ్చి వివాహం చేస్తారు, పట్టాభిషేకం చేసేస్తారు. సరే అబ్బాయిలు ఇద్దరు బాణం వేశారు. కోట గోడ దాటి రాజవీధులు దాటి పడింది సంజీవకుడి బాణం. యువరాజు బాణం దొరికింది ఇక్కడ దొరికింది అన్నారు, దూరంగా కనపడింది. జీవకుడు వేసిన బాణం అసలు కనపడలా. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో, మరి వెళ్ళిపోయింది కాబట్టి అది దూరం వెళ్ళింది అనుకోవడానికి వీల్లేదు, అది ఎక్కడో పడిపోయింది, కనపడలా. కాబట్టి పోటీ విరమించేసినట్టు, సంజీవకుడే గెలిచినట్టు ప్రకటించేశారు. వాసంతికనిచ్చి వివాహం, పట్టాభిషేకం. ఈ పెళ్లి పట్టాభిషేకం సందట్లో జీవకుడిని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఈ జీవకుడికి ఆశ్చర్యం వేసింది. అన్నయ్య డెఫినెట్గా నాకంటే బాగా వేస్తాడు, నాకు తెలుసు, కానీ నాది కూడా ముందో వెనకో ఎక్కడో పడి ఉండాలిగా బాణం, ఎందుకు కనపడలేదు అది అని చెప్పి వీళ్ళంతా పట్టాభిషేకం హడావిళ్లలో ఉంటే అతను తను బాణం వేసిన దిక్కుగా నడిచి వెళ్ళాడు. ఎంతో దూరం వెళ్ళిపోయాడు. కనీసం ఒక 70 ఆమడలు నడిచాక ఒక కొండ వచ్చింది. అక్కడ ఇతనికి తన బాణం దొరికింది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇంత దూరమా, నాకు అంతుందా, అంత లేదే. కానీ ఇతను ఒకటి ఏం గమనించాడు, ఇప్పుడు ఇతను మనం ఇటు నుంచి బాణం వేసామనుకో, మూలిక ఎటు వెళ్తుంది, మూలిక ఎక్కడ ఉండాలి, అటు ఉండాలి అంతే కదా. ఆ మూలుకు ఇడు తిరుగుంది. ఎవరైనా చేత్తో పుచ్చుకొచ్చి పడేశారా ఇక్కడ? ఎట్లా వచ్చింది ఇది ఇక్కడికి? వస్తే వచ్చింది, ఇటుందేంటి ములుకు, పోనీ నేనే వేశానంటే అటు ఉండాలిగా. అలాగని ఆలోచిస్తూ
ఇతను ఆ బాణాన్ని చేత్తో పుచ్చుకుని ఆ కొండకి దగ్గరగా వెళ్ళేసరికల్లా అతనికి ఆ కొండలో ఒక తలుపు కనపడింది. కొండకి తలుపు ఉంటుందా ఎక్కడైనా? ఆశ్చర్యపోయాడు. ఏంటిది ఇట్లా తలుపు? ఆ కొండ అప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి కొండ ఇట్లా విచ్చుకుంటున్నట్టు తెలిసింది. ఆ మధ్యలో ఉంది ఆ తలుపు. అతను ఆ తలుపుని తోసాడు. తోస్తే లోపల ఒక మహానగరం ఉంది. ఎంత పెద్దదో, ఎన్ని తోటలు ఉన్నాయో, ఇల్లు వాకిళ్ళు మేడలు, దగదగాయమానంగా మెరిసిపోతున్న గోపురాలు, శిఖరాలు ఎంత బాగున్నాయో. అందరూ మనుషులు భలే ఉన్నారు. వాళ్ళు ఎవరు మనుషుల్లాగా లేరు, యక్షుల్లాగా ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు ఇతను. ఆ బాణం పుచ్చుకుని వెళ్తుంటే అతనికి ఒక సౌందర్యవతి అయిన యక్ష రాజకుమార్తె కనపడింది. అడిగాడు, మీరెవరు? మా రాజ్యానికి ఇంత దగ్గరలో ఇంత కొండ ఉందేమిటి? ఈ కొండలో ఇంత నగరం ఉండటం ఏమిటి? మాకెప్పుడూ తెలీదే ఇక్కడ యక్షులు ఉన్నారని అనేసరికి ఆవిడ నవ్వింది. ఆవిడ పేరు సరసీరుహలోచన. ఆమె పేరా? ఓ, ఆవిడ సరసీరుహ. అమ్మాయి ఏమందంటే, మేము ఎప్పుడు ఇక్కడే ఉన్నాం, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను, చాలా చిన్నతనం నుంచి. నీ సమయస్ఫూర్తి, నీ తెలివితేటలు, నీ విధానం నాకు మొదటి నుంచి నచ్చినాయి. నీకు వాసంతికి తగిన భార్య కాదు. సంజీవకుడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని నేనే నీ బాణాన్ని తెచ్చేశా. ఓహో, చిన్నప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నాను నేనంటే ఇతను ఆశ్చర్యపోయాడు. నువ్వు యక్షకన్యకవు కదా, నన్ను ఎందుకు చూస్తున్నావు నువ్వు అంటే, నాకు నువ్వు నచ్చావు, మాకు కావాల్సిన వాళ్ళని మేము పెళ్లి చేసుకోవచ్చు, మా నాన్న మా వాళ్ళు ఏం కాదనరు అని నువ్వు నాతోటే ఉండిపోమంది. ఈ అమ్మాయిని చూస్తే వాసంతికి ఎందుకు పనికిరాదు దీని ముందు. ఈ సరసీరుహ ఈ అమ్మాయి ఏమో ఇది కదా, మరి యక్షిణి కదా, ఆ యక్షలోకంలోనే ఉండిపోయాడు. వాళ్ళు ఈ అబ్బాయిని చాలా చేశారు, గౌరవించారు, మర్యాద చేశారు, బోల్డన్ని అతిథి మర్యాదలు చేశారు, ఫుడ్స్ రకరకాలు. అక్కడ ఉన్నవి ఏమిటి, ఆ నగలు ఏమిటి, ఆ నాణ్యాలు ఏమిటి, ఆ కిరీటాలు ఏమిటి, ఆ స్నానాలు ఏమిటి, ఆ స్నానం చేయించే విధానం ఏమిటి, ఆ ఈత కొలనులు ఏమిటి, అబ్బో అసలు చెప్పలేమన్నమాట. ఆ నగర సౌందర్యము, ఆ పట్టణం ఇది మామూలుగా లేదు. ఎన్నాళ్ళో ఉండిపోయాడు. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు ఈ సరసీరుహని ఇతనికి, ఈ జీవకుడికి. జామని ఉన్నారు. ఒక 2 నెలలు అయ్యాక ఇతనికి కొత్త ఈ హడావిడి అన్నీ తగ్గిపోయి అంతా అలవాటు అయ్యాక నాన్న అన్నయ్య గుర్తు రావటం మొదలుపెట్టారు. ఏమిటో ఇన్నాళ్ళు అయింది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, పట్టాభిషేకం చేసుకున్నానని వెళ్ళిపోయాను అనుకున్నారో ఏమిటో. ఒక్కసారి వెళ్ళి నాన్నని చూద్దాం, అన్నయ్యని చూద్దాం, వాసంతికి ఎట్లా ఉందో, రాజ్యం ఎట్లా ఉందో, అమ్మ ఎట్లా ఉంది, ఏ ఊహలు వచ్చినాయి. కొంచెం దిగులు పడ్డాడు. ఈ సరసీరుహ అడిగింది, ఎందుకు ఇట్లా ఉన్నావు ఏమిటి అంటే, మా నాన్నని చూద్దామని ఉంది, ఒక మాట వెళ్ళి రానా అంటే, సరే ఆవిడ ఏం చేస్తుంది, అట్లాగే వెళ్దు కానీ అని చక్కటి ఉత్తమాశ్వాలు పూంచిన ఒక రథం, బోళ్ళంతమంది దేవతాశ్వాలు కట్టిన రథము, కొంతమంది సైనికుల్ని ఇచ్చి, కొన్ని బహుమతులు ఇచ్చి, ఒకే ఒక్కటి జ్ఞప్తికి పెట్టుకో, నువ్వు విన్నాళ్ళు ఎక్కడున్నావో ఎవ్వరికీ చెప్పద్దు, నాతో నీ వివాహం ఇతరులకి చెప్పకూడదు, రహస్యం ఇది, నువ్వు వెళ్ళిరా, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండిరా, మనం ఇక్కడే హాయిగా ఉందాం అంది. అలాగే అన్నాడు. ఇతను ఈయన లోపల ఉన్న రాజ్యానికి రాజు. మరి యువరాణిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి, ఆ రాజ్యం అమ్మాయిది. సరే వెళ్ళాడు. ఈ రాజు మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు. సడన్గా ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డట్టు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా వచ్చిన జీవకుడిని చూసేసరికల్లా భయపడి చచ్చారు. వీడేదో గొడవ చేయడానికి వచ్చాడు అనుకున్నారు. నువ్వు ఎక్కడున్నావు అని అడగల. ఇతను వాసంతికని ప్రేమించాడు. రాజ్యము అన్నయ్యకే ఇచ్చాం, వాసంతికని అన్నయ్యకే ఇచ్చాం. ఏదో దురుద్దేశం మధ్యలో మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దురుద్దేశంతో వచ్చుంటాడు. అలాగని అనుమానపడ్డారు మంత్రులు, సామంతులు. రాజుగారికి చెప్పారు, జీవకుడు సజావైన ఉద్దేశంతో రాలేదు, ఆనుపాను చూసుకోవడానికి వచ్చాడు, ఏదో ఒకరోజు యుద్ధానికి వస్తాడు. రాజు అంత మనసిచ్చి ఉండలా చిన్న కొడుకుతోటి. ఇతను అదేం పట్టించుకోలే, హాయిగా అందరితోటి గడిపాడు, విందులు వినోదాలకి తిరిగాడు, అటు ఇటు. కొన్నాళ్ళక వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకున్నారు. అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇప్పుడేం ఇబ్బంది లేదు. ఒక 2-3 నెలలు పోయాక మళ్ళీ మా నాన్నని చూస్తా అన్నాడు. అనేసరికల్లా మళ్ళీ సరసీరుహ ఈసారి ఇంకా పెద్ద రథం, ఇంకో 50 మంది సైనికులు, ఇంకో 25 మంది బానిసలు, అదే ఆ స్త్రీలు వెనకాల పనిచేసేవాళ్ళు అందరినీ ఇచ్చి పంపించింది. బోళ్ళని గిఫ్ట్లు ఇచ్చింది. నాన్నకో వస్తువు, అమ్మకో వస్తువు,
అట్లా రకరకాల మణులు మాణిక్యాలతోటి వస్తువులు. మళ్ళీ ఉన్నట్టుండి ఊడిపడ్డట్టుగా వచ్చినటువంటి జీవకుడిని చూసి హడిలు తెచ్చారు వీళ్ళంతా. అయ్య బాబోయ్, లాస్ట్ టైం 50 మందితో వచ్చాడు, ఇప్పుడు 150 మందితో వచ్చాడు, ఈసారి ఇంకా పెద్ద రథం, ఇంకా బోల్డ్ సామాన్లు తెచ్చాడు, వీడు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏదో చేయబోతాడు. రాజుగారు అట్లాగే మొహం మార్చుకుని ఉన్నాడు. కొద్ది రోజులు ఉన్నాడు ఇక్కడే జీవకుడు. అందరూ అనుమానంగానే సంచరించేవాళ్ళు. అతను ఏం మాట్లాడితే ఏం అర్థం తీయచ్చా అనే చూశారు. అతను ఏ వేళాకోళానికి నవ్వుతూ ఏదన్నా దురర్థాలే తీసుకున్నారు. మనకు అనుమానం ఉంటే అంతే అన్న తప్పుగానే ఉంటుంది, అనిపిస్తుంది. మన మనసులో ఉంటుంది కదా. అది వాళ్ళు మొహం తిప్పితే మూతి తిప్పుకున్నారనిపిస్తుంది, మూతే తిప్పితే మెటికలు విరిచారనిపిస్తుంది. అలాగే మనం ఇలాగే చేస్తాం కదా. అవును. సరే, ఒక 10 రోజులు 20 రోజులు ఉండి జీవకుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. రాజ్యంలో వాళ్ళంతా మంత్రులు, మా సైన్యాధిపతి, రాజుగారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా 6 నెలలకి మళ్ళీ వచ్చాడు. ఈసారి పెద్ద సైన్యాన్ని ఇచ్చింది భార్య. మరి ఇప్పుడు ఇక్కడ బలపడుతున్నాం, ఇక్కడ బాగున్నాం, మనది చూపించాలి కదా. పంపించేశారు కదా. పెద్ద అంత వచ్చిన సైన్యాన్ని చూసి హడిలు చచ్చారు వీళ్ళు. కొండ దగ్గర నుంచి వాళ్ళు నడిచొస్తుంటే ఆ రేగిన దుమ్ముకి ఎవరో యుద్ధానికి వస్తున్నారని భయపడ్డారు. తీరా చూస్తే జీవకుడే మామూలుగా వచ్చాడు. సరే, అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, వీడికి ఏదో సహాయం లభిస్తోంది, ప్రతిసారి సైన్యం పెరుగుతోంది, వీళ్ళందరూ మామూలు మనుషుల్లాగా లేరు, వీడికి ఏదైనా దైవికమైనది లభించిందా, గంధర్వులో, యక్షులో, కిన్నర్లో, కింపురుషులో, రాక్షసులో, ఏమైనా పిశాచగణాలో ఏవో హెల్ప్ చేస్తున్నాయి. అందుకని ఎక్కడా లేని విడ్డూరమైన ఒక గిఫ్ట్ అడగండి జీవకుడిని, ఈసారి వచ్చినప్పుడు తెమ్మని. తెచ్చాడా, యక్షులతో ఎవరితో సహాయం లభించినట్టే వీడికి అనేసరికల్లా సరే ఏం చేశాడు తండ్రి, బాగా ఆలోచించి మంత్రిని అడిగాడు సలహా. ఏం అడగమంటావంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు సైన్యం అంతా తలదాచుకునేందుకు ఒక డేరా, ఒక గొడుగు కావాలి. ఆ గొడుగు అరిచేతిలోనే పట్టాలి. అలాంటి గిఫ్ట్ ఏదైనా పట్టుకురమ్మని. జీవకుడికి అర్థం కాదు. తండ్రి అడిగాడు కదా, తీసుకుపోయి భార్యకి చెప్పాడు. మా నాన్న ఆయనకి పెద్ద డేరాలాగా ఉండే గొడుగు కావాలట, అది అరిచేతిలోనే పట్టాలట, విప్పితే పెద్దది కావాలట, వేటకి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు, గట్టు మీద నుంచినప్పుడు ఇట్లా గొడుగులాగా ఉండాలి, కానీ అది మళ్ళీ పెద్దదిగా ఉండకూడదంటే అలాగే ఎంతలోకి అలాగే ఇద్దాం ఈసారి అంది. మళ్ళా 3 నెలలకు వెళ్ళాడు. ఈసారి అరిచేతిలో పట్టే ఒక గొడుగు తెచ్చిచ్చాడు నాన్నకి. ఆ గొడుగు విపితే ఒక క్రోసెడ్ మేర అయింది అది. మళ్ళీ అదంతా మడిస్తే అరిచేతిలోకి వచ్చేసింది. ఓహో, కాంతపోయారు జనం. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉందా, వీడికి యక్షులదే సహాయం లభించింది, ఏదడితే అది చేసేస్తున్నాడు, వీడు అడిగితే చేసేస్తున్నాడు, రేపొద్దున ఉట్టుడియంగా వచ్చి పడిపోతాడు, రాజ్యం లాగేసుకుంటాడు, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు యక్షులు. వీడి తండ్రి అడిగినట్టు తెచ్చిచ్చేసాడు. అప్పుడు ఏమన్నారు, ఒక బలశాలైన వాడొకడు పక్కన రక్షణగా ఉండటానికి, యుద్ధంలో సహాయం చేయటానికి, ఎంతమందినైనా ఎడం చేత్తో కూల్చేయగలిగిన ఒక బలశాలని తీసుకురమ్మని అడగమన్నారు. అడగమనేసరికల్లా జీవకుడు సరేనన్నాడు. ఏముంది, 6 నెలలకి 3 నెలలకి నాన్నని చూడ్డానికి వస్తున్నా, ఆయన ఏదైనా అడిగితే యక్షిని మన భార్య ఇస్తుంది అనుకున్నాడు. వెళ్ళి అడిగాడు. సరసిరుహంది, ఇది మంచిది అడగలా మీ నాన్న, ఇది మంచిది కాదు, ఇది సమస్యలకు దారితీస్తుంది. కానీ మా నాన్న అడిగాడు కదంటే, అలాంటి మనిషి ఉన్నాడు, మా అన్నయ్యే, కానీ అతను ఉద్రేకి, అతనితో పని ఎలా అవుతుందో మనకు తెలియదు, మీ నాన్న అడిగాడు కాబట్టి పంపిద్దాం అని చెప్పి జీవకుడు ఇక్కడే ఉన్నాడు. ఈ సరసిరుహ వాళ్ళ అన్నయ్య ఒక మహాయక్షుడిని ఒకడిని పంపించారు. అతను నడిచొస్తుంటే ఈ లోపల ఏమైంది, ఈ మనిషిని పంపడానికి ముందు ఒక వెనకాల ఒక గూఢచారిని పంపించారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెళ్తున్నారో చూడమని. సైన్యం అంతా వచ్చింది కదా ఇతంతో, ఈ గుంపంతా ఎక్కడికి పోతున్నారో చూడమంటే కొండ దాకా వెళ్ళి మాయమైపోయారని చెప్పాడు వాడు. కొండలో తలుపు ఉంది, జీవకుడు చూశాడు. కాకపోతే సరసిరుహకి ఒక పద్ధతి ఉంది, ఆ అమ్మాయి ఎవరికి అది చూపించదలుచుకుంటే వాళ్ళకే ఆ తలుపు కనపడుతుంది. జీవకుడికి చూపించదలుచుకుంది కాబట్టి చూపించింది, సైనికుడికి చూపించదలుచుకోవాలి, వాడు ఎవడో ఆవిడకి తెలియదు, జీవకుడు వస్తున్నాడని తలుపు చూపించింది. ఇక్కడ ఆవిడ ఆసక్తి లేక, ఆవిడకి తెలియక ఈ తలుపు వాడికి కనపడలా. వాళ్ళు ఆ తలుపులోకి వెళ్ళటాన్ని వాడు మాయమైపోవటంగా భావించాడు. అంటే గ్యారంటీగా యక్షులదే సహాయం,
ఎప్పుడో ఒకరోజు రాజ్యాన్ని కబళించేస్తాడు జీవకుడు. యక్షులు వచ్చి మన రాజ్యంలో పేటేసుకుంటారని నమ్మారు వాళ్ళు. అందుకని ఈ మహాకాయుడిని అడిగారు. ఈ మహాకాయుడిని వీళ్ళు పంపించారు. అతను భూమి అదిరేలాగా అడుగులు వేస్తూ దాదాపుగా ఒక 14 అడుగుల ఎత్తు, ఆ ఎత్తుకు తగిన లావు, ఓ 15 మంది 20 మంది బలాఢ్యులైన వాళ్ళు మాత్రమే ఎత్తగలిగిన ఒక పెద్ద గదని భుజం మీద వేసుకుని వెళ్ళాడు. భూమి ఎదిరిపోయేలాగా అడుగులు వేసుకుంటూ రాజుగారు ఎదురుకుండా నుంచునేసరికి ఈ వెళ్తూ ఉంటేనే జనాలు హడిలిపోయి, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయి, కొంతమంది వాంతులు చేసేసుకుని గందరగోళ పడిపోతున్నారు రాజ్యంలో అంతా. అతను నడుస్తుంటే భూమి అదిరిపోతుంది. 12 అడుగులు వాడు నడిస్తే అటాగే ఉంటుంది కదా. మరి వెళ్ళి పెద్ద ఉరుము లాంటి గొంతుతో ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు అనగానే రాజు వణికిపోయాడు. నోట్లోంచి మాట రాల. ఇతనికి ఏం చెప్పారు? వాళ్ళు అడిగింది చేయమని చెప్పారు. ఏమి అడగటల్లా వాళ్ళు వణికిపోతున్నారు. ఒళ్ళు మండిపోయింది మహాకాయుడికి. ఒళ్ళు మండటం ఏమిటి? అక్కడి నుంచి చేతిలో ఉన్న గద రెండో చేత్తో మార్చుకొని రాజుగారిని నెత్తి మీద ఏమి ఆజ్ఞాపించడం ఏమిటి అని ఒక మొటికాయ ముట్టాడు. కుప్పకూలిపోయాడు రాజు, నేల కతుక్కుపోయాడు. అంతే. ఇహ ఒకటే దెబ్బ. అదైన పెద్ద సభ తీర్చున్నాడుగా. సభలో వాళ్ళంతా హాహాకారాలు చేయగానే ఏమిటి మీ గోల అని గదబెట్టి ఇట్ట అన్నాడు. అనగానే మొత్తం అంతా పక్కకి కూలిపోయి మొత్తం జనమంతా పోయారు. ఎవరు లేరు జనం సభలో. యువతల వెనకాల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కేకలు పెట్టారు. శరణు 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 అని అరిచారు. అరిస్తే ఇతను ఏమన్నాడు? ఈ రాజుకు సహాయం చేయమని మా మావమరిదైన జీవకుడు నన్ను ఇక్కడికి పంపించాడు. రాజుకి అడగటమే రాదు. అతను నశించాడు. అతని వెనకాలన్న జనమంతా పోయారు. ఇప్పుడు రాజు లేడు. అరాచకమైన ఈ రాజ్యానికి మా బావమరిదే రాజు. ఆయన వచ్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అప్పటి వరకు ఇది జీవకుడి రాజ్యంగానే చలామణి అవ్వాలి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిందంతా విని జీవకుడిని ఎత్తి బాదుకుండా అయ్యో మా నాన్న అని. ఏమై చెప్పింది సరసీరుహ, మీ నాన్న అందుకు పోలేదు. వాళ్ళకి ముందు నుంచి అనుమానమే నువ్వేం చేస్తావు అని. వాళ్ళ అనుమాన పిశాచే వాళ్ళని చంపేసింది. గొడిగడిగా ఉంచుకోవచ్చుగా. నువ్వు 10,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళావు. నీ 10,000 మందిని నా దగ్గర ఉంచమని అడగచ్చుగా మీ నాన్న. నువ్వు ఆ 10,000 మందితో ఏం చేస్తావో అనుకున్నాడు. ఇప్పుడు ఒక బలాఢ్యుడైన మనిషిని అడిగి వాళ్ళ చావు వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇక చేసేదేం లేదు. పద మన రాజ్యానికి వెళ్ళి మనం ఏలుకుందాం అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు రాజ్యానికి ఆ రాజుగారికి రెండో పక్కన పెద్ద కొడుకు కోడలు అందరూ కూర్చున్నారు. మొత్తం అంతా పోయారు గుంపంతా, ప్రధానమంత్రితో సహా. వెనక నుంచి ఊళ్ళో నుంచి నడిచొచ్చి ఇతన్ని చూసిన వాళ్ళు మాత్రమే బతికున్నారు. అంటే ప్రజలు ఉన్నారు. సంజీవకుడు సరసీరుహ ఇద్దరు వెళ్ళి ఆ రాజ్యాన్ని వశం చేసుకుని సింధు రాజ్యాన్ని వాళ్లే హాయిగా పరిపాలించారు. తర్వాత కాలంలో యక్షులు ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవరినైనా సరే వాళ్ళ అనుమానం భయపెట్టినట్టుగా నిజం భయపెట్టదు. అవును, నిజం సామాన్యంగా ఉంటుంది. అది నిప్పులాంటిదే. దాన్ని హ్యాండిల్ విత్ కేర్ సరిపోతుంది. అనుమానమో బడబాగ్ని, దాన్ని హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే నీకు ఏం చేసినా అనుమానంగానే ఉంటుంది, రగులుతూనే ఉంటుంది, ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. నువ్వు అదే నీ దగ్గర చిన్న అగ్ని ఉంది నిజం, దాన్ని ఒక చిన్న ముంతలో పెట్టి కూడా నువ్వు కాపాడచ్చు. కరెక్ట్ అండి కదా. దాన్ని మనం ఏం చేయలేం, అదేం చేయదు మనని, అది మనని కాల్చదు, చక్కగా ఉంటుంది. మనం సంరక్షించాలంతే. అనుమానం ఏంటంటే అటటట పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోయేది చివరికి మనం చంపేస్తుంది కదా, కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, మంచి దయ్యం కథ, మంచి దయ్యం కథలు. మంచిదే అంటే నిద్రలో రాకూడదు, రాకూడదు, అది భయపడకూడదు. మళ్ళీ నేను చందమామ కథ ఒకటి చెప్తా. పూర్వం ఒక పల్లెటూరులో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. వీళ్ళకి పాపం ఏమీ పొలం లేదు, పుట్టలేదు. అలా ఎంతమంది ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. అవునండి. ఏదో ఇల్లు వాకిలి లేకుండా ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎట్లా కొట్లా ఎవరింట్లోనూ ఉంటారు, ఏదో పని చేసుకుంటే ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఎన్ని వేల లక్షల మంది ఉండుంటారో. అవును అవును. ఏమీ లేని వాళ్ళు. కాకపోతే ఆ ఊళ్ళో పొలం పుట్ర లేని వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళే. అందరికీ ఎంతో కొంత కొడ్ర ఏదో ఒకటి 4 మొక్కలు వేసుకుని 2 కాయలు కోసుకునేందుకు అవకాశం ఉంది అందరికీ. వీళ్ళకి పాపం ఏం లేదు. వాళ్ళ తోటలో, వీళ్ళ దొడ్లో, వాళ్ళ పొలంలో, వీళ్ళ వాకిట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పొట్టపోసుకునేవాళ్ళు. తిండికి లోటేం లేదు, పని చేసుకుంటే తిండి. ఓకే. రెక్కాడితే కానీ డొక్కాడదు అనమాట. సరే మన చేలో ఉంది,
సంవత్సరం తిరిగేసరికి ఓ 10 బస్తాలు వస్తాయి, ఆ ఆశ లేదు పాపం. వీళ్ళకి ఏదైనా పొలం పుట్ర ఏర్పరచుకోవాలని కోరిక. సరే ఏం చేస్తారు, అలాగే బాధపడుతూ ఉండేవాళ్ళు. ఓసారి ఒక పక్క పొలంలో, పక్క ఊర్లో ఉన్న పొలంలో మన నూర్పిళ్ళైతే సాయానికి రమ్మన్నారు. భార్యాభర్త వెళ్ళారు. వెళ్ళాక ఏమైంది, వీళ్ళిద్దరు వెళ్ళేసరికల్లా ఇద్దరు కలిసి 4 మనుషులు పనిచేశారు. వాళ్ళు ఏం చేశారు, నూర్పిళ్ళల్లో కళ్ళాలు నూర్చేటప్పుడు ఇట్లా ఇలా పైనుంచి ఏమంటారు, తూర్పారబట్టడం అంటారు. పైకి కుప్ప మీద ఎక్కి పై నుంచుని ఇట్లా ఆ చేటతోటి ఇట్లా ఆ, ఇట్లా అంటే ధూళెంతా పోయి ఒడ్డు రాసి కింద పడుతుంది. అవును. ఈ ఎగిరిపోయినవన్నీ ఏమన్నారు వాళ్ళు, మామూలుగా మేము అవన్నీ ఏరుకుంటాము, పాపం మీరు ఇంత పని చేశారు కదా, ధాన్యం మేము పట్టుకెళ్ళిపోతాం, అవన్నీ చక్కగా పరిగ ఏరుకోవటం అంటారు దాన్ని. చుట్టూ అట్లా అట్లా రాలి పడతాయి, పరిగంతా మీరే ఏరుకోండి, 2 రోజులు కష్టపడి ఏరుకోండి, ఈ ఒడ్డు చాలా మంచిది, మంచి తీపి పెద్ద గింజలు అవి. సరే రోజు కూలి ఇచ్చారు, పరిగేరుకునే పని పెట్టుకున్నారు వీళ్ళు. 2 రోజులు ఏరితే బాగా అన్ని ధాన్యం వచ్చింది. ఇంటికి వెళ్ళాక దంపితే అది ఎంత తీయటి గింజో, ఎంతో బాగుంది. ఆరబోసుకున్నారు. సరే 10 రోజులు తిండికి వస్తాయి కదా. ఏమంది భార్య, ఏమయ్యా ఇప్పటిదాకా ఏనాడు మనకి ఏ రోజు తిండి ఆ రోజు తప్ప, 10 రోజులు ఉంచుకునే తిండి ఒక్కనాడు రాలా, ఫస్ట్ టైం వచ్చింది. మరి ఈ ధాన్యాన్ని ఏదైనా తెలివిగా వాడుకుందాం అంటే, సరే ఏమన్నాడు, సరే అయితే దంపేసి చెరిగి శుభ్రంగా మూట కట్టి పెట్టన్నాడు. మూట కట్టించుకున్నాడు. ఆ ఊరి కరణం గారికి బాగా చుట్టాలు వచ్చే లక్షణం ఎక్కువ. చుట్టాలు వచ్చేవాళ్ళు. ఏమో చుట్టాలు వస్తే ఏమిది, ఎప్పటికప్పుడు వంటలు తంటలు చేయొద్దు. పోయి కరణం గారి వాకిట్లోకి వెళ్ళాడు, ఈ మూట కట్టుకున్న ధాన్యం తీసుకుని. బాబు మరి నాకేమీ పొలం పుట్టలేదండి, ఏదైనా పని ఇప్పించండి అని అడిగాడు. అడిగితే అటగే లేరా, పనులు ఏమైనా వచ్చినప్పుడు చూస్తానన్నాడు. ఆయన ఏదో ఇంట్లో నుంచి అంత ఊరగాయ పెట్టించాడు. పోనీ వారు ఏమి దిక్కులేని వాళ్ళు కదా. సరే దొడ్లో కొబ్బరికాయలు ఉన్నాయి కోస్తావా, మామిడికాయలు ఉన్నాయి కోస్తావా అంటే, రూపాయి తీసుకోకుండా వాళ్ళ దొడ్లోంచి చుట్టాలు వస్తారు కాబట్టి కొబ్బరికాయలు దించి, కొబ్బరికాయలు పీచులు తీసి పెట్టి, వాకిలు కొంచెం శుభ్రం చేసి పెట్టి, బాబు మాకు పక్క ఊళ్ళో ధాన్యం వచ్చేయండి, చాలా బాగున్నాయి పెద్ద గింజ, బాపనళ్ళు మీరు తింటే మాకు మంచిది అని చెప్పి ఆ తెచ్చిన మూట బొడ్లు బియ్యం అక్కడ పోసి వచ్చాడు. వాళ్ళు ఏవో ఓ కొబ్బరికాయ ఓ మామిడికాయ ఇచ్చారు. వీడిచ్చిన బియ్యం ఎక్కువ వాటికంటే. పని చేశాడు కదా. ఆ సాయంకాలం చుట్టాలు ఎవరో వస్తే ఆవిడేం చేసింది, కొత్త బియ్యం, ఈ బియ్యం బాగున్నాయని, కొత్తవంటే చూడడానికి బాగుంది, ఆ బియ్యంతో పాయసం చేసింది. ఎంత గుమగుమలాడుతుందో పాయసం. కొత్త బియ్యపు పాయసం చాలా రుచిగా ఉంటుంది, శుద్ధ అవుతుంది. కొత్త బియ్యంతో పులిహారలు చేసుకో, అవును, ముద్ద ముద్దగా అయిపోతుంది. కొత్త బియ్యంతో పాయసము, పొంగలి, కొత్త బియ్యపు అరిసెలు అవి బాగుంటాయి. ఇంకా కాసిన బియ్యం ఉంటే నానబోసి మర్నాడు పొద్దున పిండి కొట్టి అరిసెలు చేయడానికి పెట్టుకున్నారు. అరిసెలు ఎంత వాసన, అసలు గింజే మంచి గుమగుమలాడే గింజ. చాలా సంతోషించారు. వీడి వల్ల పెళ్లి సంబంధం కుదిరింది వాళ్ళకి. ఆ మర్నాడు వచ్చిన చుట్టాలు అరిసెలు తిని ఏదో మంచి పెళ్లి సంబంధం చెప్పారు. పిల్లకి పెళ్లి సెటిల్ అయిపోయింది. ఓహో, వాడెవడో వాడు తెచ్చిచ్చాడు. ఇది పక్క ఊళ్ళో బియ్యము, మనకంతట మన ఇంటికి ఎటా వస్తుంది ఆ వస్తువు. ఈ వస్తువు వచ్చిన వేళ వీడికి పిల్లకి పెళ్లి కుదిరింది కాబట్టి వాడికి ఏమైనా చెయ్యండి, వాడికి ఏమైనా చెయ్యండి అని భార్య శతపోరేసింది. సరే పెళ్లి పనులకు సాయం వచ్చిన ఈ పాలేరు కుర్రాడికి ఈయన ఏమన్నాడంటే, కర్ణం గారు, ఏరా అబ్బి బోళ్ళంత కష్టపడుతున్నావు, మరి మన ఊరి చివర 4 ఎకరాల బంజరు భూమి ఉంది, ఏదైనా చేసుకో, ఆ చేలోకి ఎవ్వరు రారు, ఆ స్థలం అట్లా పోరం పోకు, అదట్లా ఉండిపోయింది, ఎవరి పేరు లేదు, నువ్వు చేసుకో, గ్రామానికి ఇంతనివ్వు, బాగుంది, నువ్వే వాడుకో, నువ్వు సాగు చేసుకోమన్నారు. అనగానే వీడిపోయి ఆ మొగుడు పెళ్ళని సంతోషించి ఓ రోజు బయట కూలికి వెళ్ళినా అదంతా రాయి రప్ప కొండ మెట్ట ఉంటే అంతా చదును చేసి సరి చేసుకున్నారు. సరి చేసుకున్నాక అరక కట్టుకోవాలి, మరి ఎవరి దగ్గర నాగలు తెచ్చి కట్టుకోవాలి కదా. నాగలు తెచ్చి కట్టారు. నాగలు కట్టేసరికల్లా 2 చాళ్ళు దున్నంగానే ఒక దయ్యం వచ్చి కూర్చుంది అక్కడ. మీరెవరు, ఇక్కడికి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచో ఇక్కడికి ఎవ్వరూ రారని ఇక్కడున్న కంప మిట్ట పట్టుకుని వేళ్లాడుతూ నేను ఇక్కడ హాయిగా ఉన్నాను ప్రశాంతంగా, 4 ఎకరాల భూమి, మీరు తెల్లవారేసరికి నిన్ను రోజులకి పని చేస్తుంటే ఏదో చేస్తున్నారనుకున్నా, ఇప్పుడు వచ్చి దున్నితే ఇంకేముంది, ఇక పంటలు మొదలు పెడతారు, జనాలు వచ్చేస్తారు, నాకు ఫ్రీడమ్ ఉండదు, నాకు నిద్ర ఉండదు, నన్ను డిస్టర్బ్ చేస్తారు, నువ్వు అరకట్టేసరికల్లా నాకు డిస్టర్బెన్స్ వచ్చేసింది, పోబోండి అనేసరికల్లా బతిమలాడారు మొగుడు పెళ్ళాం ఇద్దరు. మా అమ్మ బాబాబు మాకు అసలు ఏమీ లేదు,
కర్ణం గారు పుణ్యాత్ముడు ఇది ఇచ్చాడు, మరి సాగు చేసుకోనివ్వు, నీకేం కావాలంటే అది వేస్తాం, ఏం కావాలో అడుగు, కోడిందేమన్నావా మేకందేమన్నావా అన్నారు. చిచ్చి కోళ్ళు మేకలు నేనేం చేసుకుంటున్నాను, సరే పంట అంటున్నారు కదా అదే వెయ్యండి, ఏం పండినా పైదంతా నాకు అని చెప్పింది. సరే వీళ్ళు ఏం చేశారు ఆలోచించుకుని 4 ఎకరాలు దున్నారు, వేరుశనగ వేశారు. వేరుశనగ వేసి పంట చక్క పైరు బాగా రాగానే పైదంతా పచ్చగా పండిపోతుంది కదా, రోజు వచ్చి చూసేది దెయ్యం. ముందంతా చెట్లు వచ్చాయి, తర్వాత ఇట్లా వికసించినట్టు కనపడుతుంది, అది పువ్వో కాయో దానికేం తెలుసు. ఆ పండిన వేరుశనగ ఏమవుతుంది, ముందు చక్క మొక్క వస్తుంది, కింద గింజలు ఊరాక పై మొక్క వాడిపోతుంది కదా, రంగు మారిపోతుంది. సరే మొత్తం అంతా కట్ చేసేసారు, ఇదిగో నీకు కావాల్సిందని ఒక కుప్ప పోసారు. అదంతా కుప్ప చూసింది, చూస్తే ఏం చేయాలో తెలియలే, అడిగింది, అది మొత్తం జవురుకుని పట్టుపోయింది. ఆ దయ్యం అటు వెళ్ళిపోగానే చీకటి మాటన వీళ్ళు ఏం చేశారు, పొలం అంతా తిరగదోడి కింద ఉన్న వేరుశనగకాయ అంతా ఇంటికి చేర్చుకున్నారు. ఓకే. అది ఫ్రెష్ పొలం, ఎన్నేళ్లుగానో సాగు లేకుండా ఉంది, వర్జిన్ ల్యాండ్స్ అంటుంటారు మన వాళ్ళు కదా, అసలు కొత్త భూమి, కొత్త మట్టి, చక్కగా వచ్చినాయి. ఒక్కో కాయలో 4-5 గింజలు చొప్పున వచ్చినాయి. రైట్. అక్కడి నుంచి మొత్తం తవ్వుకున్నారు, బాగానే ఉంది. మళ్ళీ 6 నెలలు గడిచేసరికి కొత్త పంట వేస్తారు కదా, వీళ్ళు మళ్ళీ దున్నబోయారు. దున్నబోతే ఈసారి వచ్చింది మళ్ళీ, ఏంటో తెలివితేటలు చూపిస్తున్నారు, ఈసారి కిందవన్నీ నావి అని చెప్పింది. బాగానే ఉంది. రెండోసారి ఏం చేశారు, మొక్కజొన్న వేశారు. మళ్ళీ వచ్చింది, చూస్తోంది, చెట్టేటా వచ్చింది, చూస్తుంటే పచ్చగా పైరు బాగా అందంగా. మొక్కజొన్న మొక్కలు ఎంత బాగుంటాయో, నిన్నో రకంగా ఉంటుంది, ఇవాళ రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, దాని అందమే అందం. చూశారు, వచ్చారు, చూసారు, వచ్చింది, చూసింది, ప్రతిరోజు చూస్తోంది. సరే తర్వాత ఏమైంది, తలకాయలు విరిచి తీసుకున్నారు, మిగిలిందంతా నువ్వే పుచ్చుకో అని చెప్పారు. అవేమో పైకి ఎట్టా వస్తాయి, ఇటా వస్తాయి బయటికి, మరి పైకి వచ్చినవన్నీ వీళ్ళకే కదా, కింద ఉన్నవి ఏమున్నాయి, మొక్కలు పీక్కుంటే ఏమొస్తుంది, మొక్కలన్నీ పీకి అక్కడ పెట్టారు, తీసుకో నువ్వని. సరే దయ్యం అదంతా ఏం చేసింది, కట్టుకుని తీసిపోయింది ఉసూరుమంటూ. 3వ పంట వేశారు, ఈసారి వచ్చింది మళ్ళీ దయ్యం. 3వసారి తెలివితేటలు మీవే, ఈసారి పైది నాదే కిందది నాదే, మధ్యలో ఏమైనా ఉంటే మీరు తీసుకుంటారు. బాగా ఆలోచించి చెరికేశారు ఈసారి. కింద వేళ్ళు ఉంటాయి, పైకి ఇట్లా రెమ్మ వస్తుంది, మధ్యలో చక్కగా చెరుకు ఊరుతుంది. ఇది కొత్తగా పండేస్తున్న పంటలు కదా, దాంతో బ్రహ్మాండంగా ఊరినాయి, ఇంతంతలావు చెరుకు గడలు వచ్చినాయి. వీళ్ళు ఏం చేశారు, తల కొట్టేసి కిందది కొట్టేసి మధ్యలో అది మాది, ఇది నువ్వు తీసుకోమన్నారు. దయ్యానికి సరదా వచ్చింది, ఈసారి వెళ్ళల. వీళ్ళు మోపులు కట్టుకుంటున్న చెరుకు గడల్ని చూస్తూ నుంచుంది. అందరు వెళ్ళిపోయాక, ఓరి మీ తెలివి, మీకు ఎలాగైనా సరే ఉండాలని ఉంది ఇక్కడే, మీ ధైర్యం నాకు నచ్చింది, మీ తెలివితేటలు నచ్చినాయి, తేపకో పంటేసి భూమిని పంట నిలవబెట్టి అది పండేలాగా చేస్తున్నారు. కొత్త విత్తనం వేస్తే దానికి తెలివిగా ఉంటుంది భూమి, ప్రతిసారి ఒకటి వేస్తే కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోతుంది. అవునవును కదా, అవును. మీ తెలివి బాగుంది, మీ ధైర్యం బాగుంది, సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని హాయిగా బతకండి, ఇక నేను మళ్ళీ రానని గాల్లోంచి ₹1 సంచి పుట్టించి చేతిలో పెట్టింది. ఇల్లు కట్టుకోండి, హాయిగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. మంచిదయ్యం కథ అడిగావు కదా, అందుకని. ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఆ గట్టునే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఆ 4 ఎకరాలు పండించుకుంటూ వరేసినప్పుడల్లా కరణం గారికి 2 బస్తాలు ధాన్యం ఇస్తూ సంతోషంగా ఉన్నారు. ఆ ఊళ్ళో అందరికీ పొలాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా పొలం ఉంది చివరికి, కథకంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి. దయ్యాల కథ చెప్పనా? చెప్పండి. సీతాపురం ఊరు శివార్లలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, చాలా పాతది. ఆ మర్రి చెట్టు మీద ఓ పొడుగు దయ్యం ఉండేది, పొడుగాటిది. అయితే కొంతకాలానికి, చాలా కాలం తర్వాత ఒక పొట్టి దయ్యం వచ్చి చేరింది. పొట్టి దయ్యం సరే కొద్ది రోజులు సరే ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఉండేవాళ్ళు. ఉండగా ఒక సంవత్సరం గడిచేసరికి ఈ పొట్టి దానికి విసుగు పుట్టింది. ఏం బాబా ఇక్కడ ఉంటాం మనము, చక్కగా ఊళ్ళోకి వెళ్ళిపోతే నగరాల్లోనో పట్టణాల్లోనో పల్లెటూళ్ళల్లోనో ఉంటే హాయిగా మనుషులతో కాలక్షేపం అవుతుంది, ఎంతసేపు నా మొహం నువ్వు నీ మొహం నేను చూసుకుంటాం, ఎవ్వరూ లేరు, కాలక్షేపం ఎట్లా మనకి, మనుషులతో అయితే భలే బాగా కాలక్షేపం అవుతుంది అని చెప్పింది పొట్టిది. పొడుగువాడు అన్నాడు, ఏమిటి కాలక్షేపం, మనుషులతో మనం పడలేము, వాళ్ళు ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు భస్మాలు వేస్తారు, విభూతులు వేస్తారు, అవేస్తారు, ఇవేస్తారు, పొగలు పెడతారు,
అక్కడి నుంచి భూత వైద్యులను పిలుస్తారు, మంత్రవేత్తలను పిలుస్తారు, వాళ్ళు వచ్చి చింతపరికలతో చావగొడతారు. మనుషులతో పళ్ళెం. ఓకే. మనుషులు మనకంటే తెలివైన వాళ్ళరా అన్నాడు. అనేసరిగా ఈ పొట్టివాడికి ఒళ్ళు మండిపోయింది. పొట్టిదయ్యానికి తెలివే పాడా, ఎలాంటి వాడినైనా మనం లైన్లో పెట్టేసేయచ్చు, మనుషులకు తెలివేమిటి అంటే కాదన్నారు. ఇద్దరు పోటాడుకున్నారు కాసేపు. ఈ పొడుగువాడు అంటాడు, మనుషుల్ని భయపెట్టడానికి ఒకటే మార్గం, భయపెట్టి తర్వాత ఏం చేస్తాం, ఏదో హాయిగా కడపలో చల్ల కదలకుండా ఇక్కడ పడి ఉంటాం, చెట్టు మీద చల్లగా గాలి ఇస్తుంది, హాయిగా చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాము, ఎవరైనా ఈ దారిని వచ్చినప్పుడు ఓ చూపు చూసి మన దారిని మనం ఉందాం వద్దంటాడు. ఇళ్లలోకి వాట్లలోకి వెళ్ళటం ఇష్టం లేదు పొడుగువాడికి. ఈ పొట్టివాడికి వెళ్ళి మనుషుల లీలా విలాసాలన్నీ చూడాలని ఉంది. రోజు వాదించుకునే వాళ్ళు, ఇప్పుడెక్కడా నువ్వు వాళ్ళు వచ్చావు, నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నానంటాడు. అంటే ఈ పొట్టివాడు ఆశ్చర్యపోతాడు. 50 ఏళ్ళ నుంచి బోర్ కొట్టుకుంటూ ఇక్కడే పడి ఉన్నావా, నేనైతే ఎన్నిసార్లు ఊళ్ళోకి వెళ్ళి వచ్చేవాడిను అనేసరికి, ఊళ్ళోకి వెళ్తే ఏముందిరా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిలుస్తారు కదా అంటే వీడు ఒప్పుకోడు. ఇట్లాగే వాదించుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమైంది, ఒక కోమటి సీతయ్య గారు ఆ దారి వెంబడి వస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎగురు గంతేశారు. పొట్టిదానికి మరీ సంతోషం మనుషులు కనపడితే. ఏమంది, వీళ్ళు మనకంటే తెలివైన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళంత తెలివైన వాళ్ళు ఏం కాదు, వాళ్ళతో మనం హాయిగా ఉండొచ్చని నేను అంటున్నాను, చూద్దాం వీడి తెలివి సంగతి ఏంటో చూద్దామని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే ఆ సీతయ్య అడిదిరిగి ఇడిదిరిగి ఆ మర్రి చెట్టు కిందే చల్లగా ఉంది, చెప్తా ఏదో చేసింది పాతకాలపుది, పోయి గావం చపరుచుకుని అక్కడ కూర్చున్నాడు. ఓకే. చెట్టు కింద కూర్చునేసరికి ఈ 2 దయ్యాలు దిగినాయి. దిగితే ఇప్పుడు మన వేషాలతోటి మనం దిగామనుకో, వీడు భయపడి పారిపోతాడు. వీడితో మన కాలక్షేపం ఎలా అవుతుంది, దయ్యాలను చూడంగానే వాడు గిరికీలు కొట్టి పరిగెత్తాడు, లేదా పడిపోయి గుడ్లు తేలేస్తాడు. అవును. అందుకని ఇద్దరు పల్లెటూరు వాళ్ళలాగా వేషాలు వేసుకుని ఈ 2 దయ్యాలు వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. మీదే ఊరంటే మీదే ఊరు అని చెప్పుకుని, ఈ కోమట ఆయన చెప్పాడు, నా పేరు సీతయ్య, పక్క ఊళ్ళో ఏదో పనుండి వెళ్ళొచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ వీడు ఏంటంటే ఎవరు తెలివైన వాళ్ళు, ఓ పందెం సరదాగా కాలక్షేపంగా పందెం వేసుకుంటే బాగుంటుంది, ఏదైనా పందెం వేసుకుందాం, ఎవరు తెలివైన వాళ్ళు తెలుస్తుంది అన్నారు. అనేసరికల్లా సీతయ్య అన్నాడు, పందాలకే ఉంది, బోల్డ్ పందాలకు నేను ఎప్పుడూ రెడీ అని అన్నాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఏం చేశారు, ఓ పక్కకి తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటుంటే డబ్బులు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టారు. చెరుకో మూట తీశారు ఇంతంతవి, అందులోని ఇన్ని కాయలున్నాయి, ఇందులోని ఇన్ని కాయలున్నాయి. ఆ మూట చూసేసరికల్లా వీడి కళ్ళు జిగేలమన్నాయి సీతయ్యకి. ఎలాగైనా వీళ్ళు వెర్రిబాగులు వాళ్ళలాగా ఉన్నారు, పందాలు అంటారు, వీళ్ళ బొందంటారు, ఆ డబ్బులు లాగేయాలి. డబ్బులు లాగేయాలంటే ఏం చేయాలి, వాళ్ళతో మరింతగా మాట కలిపి వాళ్ళకున్న పందాల పిచ్చి ఏదో ఉంది కదా, దాన్ని లైన్లో పెట్టాలి. అందుకని మీరేదో పందెం అన్నారు కదా అన్నాయి, నేను అసలు పందాల్లో సిద్ధహస్తుండి, నేను పక్క ఊరి రాజుగారి దగ్గర నుంచి పందెం వేసి ఇదిగో ఈ చిన్న మూట చూపించాడు, ఈ మూట అక్కడి నుంచి సంపాదించుకొచ్చాను. వీడికి తన దగ్గర ఇంతే మూట ఉంది, వాళ్ళ దగ్గర అంతంత మూటలు ఉన్నాయి, దాని మీద ఆసక్తిగా ఉంది. సరే అక్కడి నుంచి పందెం వేసుకుందాం. ఏం పందెం వేసుకోవాలి అంటే నాలుకని పాపకి తగిలించడం. పాప అంటే ఏమిటి, కంటి పాప. నాలుకని చిన్న చిన్న పందాలు ఏం పెట్టుకుంటాం, నాలుకని కంటి పాపకి తగిలిచ్చే పందెం వేశాను రాజుగారితోటి, అందులోనే ఇది గెలుచుకున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈ పొట్టి దయ్యం ఆశ్చర్యపోయింది. అదేమిటి నాలుకతో కంటిపాపను ముట్టుకుంటావు, నువ్వు మనిషివైతే అది కుదరదు, దయ్యాలైతే చేస్తాయి, నువ్వు మనిషివి కదా, నీకెట్లా కుదురుతుందంటే కుదురుతుంది, పందెం కాద్దాం. ఈ పొడుగువాడు వద్దురని గోకుతున్నాడు. అయినా వీడు పొట్టివాడు ఆగట్లేదు. అది ఎట్లా కుదురుతుంది, వాడు నాలుక ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, నాలుక చచ్చి జడి ముక్కు మీదకి వస్తుంది అంతే, కష్టపడితే రాదు, నాలాగా ఇంత పొడుగు ముక్కున్న వాళ్ళకి వస్తుంది. మీకు అంటిద్దారు అమ్మగారు, ట్రై చేస్తారా? సూపర్ చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఒక ఖేచరి విద్య అని ఒక విద్య ఉంది జయ, ఆ ఖేచరి విద్యకి నాలుకని ఇలా భూమధ్యంలోకి తెస్తారట. యోగాల్లో ఉంది అది ఏదో అప్పుడేదో ఒక నావెల్ వచ్చేదని పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు, తులసిలోనో కాశ్మీరాలోనో ఎందులోనో వచ్చింది, ఎందులో వచ్చిందో ఎండమూరి గారు నాకు క్షమించాలి, ఎందులోనో గుర్తులేదు, కానీ ఓ పుస్తకంలో ఉంది ఖేచరి విద్య, ఖేచరి ముద్ర, నాలుకని ఇక్కడ భూమధ్యంలోకి చేర్చడం. అసలు నాలుక ముక్కుకే అంటదని మేము స్కూల్లో ఉండగా వచ్చింది. అప్పుడు పందెం వేసుకుంటే నాకు తెలిసింది నా నాలుక నా ముక్కు అంటుతుందని. మీకు బాగా ప్రాక్టీస్ ఉంది, వెంటనే టకామని అంటించేసారు. బాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే ఇప్పుడు ముక్కు దాకా చచ్చి చెడి వస్తుంది, ముక్కు కొసకి పైదాకా నాకు రాదు, ఎవడికి రాదు. అదే కదా, కంటి పాపకి ఎలా తగిలిస్తాడు వీడి బొంద, పిచ్చి పందెం కడుతున్నాడు, వాడు ఓడిపోక తప్పదు. చూసావా మనుషుల కంటే మనమే తెలియదు, వెర్రిబాగులాడిలా ఉన్నాడు వీడు, చూద్దాం అనేసరికి సరేనన్నాను. అనగానే మరి మూట పందెం అన్నాడు. అలాగే
ఆ మూటను మధ్యలో పెట్టారు. మూటను మధ్యలో పెట్టాక వీడేం చేశాడంటే ఎడం కంటిని టకీమని ఇలా తీసి నాలుగు తగిలిచ్చి పళ్ళి పెట్టుకున్నాడు. వాడిది గాజు కన్ను. శభాష్. గుడ్లు తేలేసాయి 2 దయ్యాలు. ఆ. వీడి దుంపదేగా, వీడి తెలివి చూడు, వాడికి ఎడం కన్ను కుడి కన్ను లేదు, కన్ను ఎడం కన్ను లేదు. ఓకే. ఆ కన్నుకి గాజు కన్ను పెట్టుకున్నాడు. కంటికి పాపం తగిలి, ఈ నాలుగుకి పాపం తగిలించడం అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెడతాడు అనుకుంటున్నాం. వాడు అలాగా దద్దీసి దీనికి తగిలిచ్చే తగిలింది. అంతేగా నువ్వు చెప్పింది. మూట లాక్కున్నాడు. లాక్కున్నాక ఏమనాలో వీళ్ళిద్దరికీ తెలియలే. ఇంకో పందెం కడదాం, ఇంకో పందెం మళ్ళీ కాస్త మాటలు నడిచినాయి. నా మాటలు నడిచాక వాడు అన్నాడు, దాందేముంది, నీ ఎడం కంటికి తగిలిచ్చి ఇప్పుడు ఓ కన్ను లేదు వాడికి తెలుసు, వీళ్ళకి తెలుసు కదా లెఫ్ట్ కన్ను లేదు. సరే నా కుడి కంటికి ముందు వరుస పళ్ళకి కుడి కంటిని తగిలిస్తానన్నాడు. అనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడినారు. ఒరే వీడు 2 కళ్ళు గుడ్డి కళ్ళు అయితే కాదు, ఓ కన్ను లేకపోయినా ఒంటి కన్నుతో వాడు తిరుగుతున్నాడు. ఇప్పుడు 2 గుడ్డి కళ్ళు అయితే ఇట్టిటా వచ్చేవాడు, అట్లా రాలా, వాడు మామూలుగానే నడిచి వచ్చాడు. కాబట్టి ముందు పళ్ళ వరసకి ఈ కన్ను తగిలే అవకాశం ఉందా? లేదు. చూద్దాం, ట్రై చేద్దామన్నారు. మళ్ళీ పందెం అనగానే పెట్టండి మూట అన్నాడు. ఓ మూట లాగేశాడు, 2వ మూట పెట్టించాడు. వీడిద్దరు ఇట్లా చూస్తున్నారు ఆసక్తిగా. వాడు పై పళ్ళ వరస తీసుకెళ్లి కంటి మీద పెట్టాడు. శభాష్. తగిలిచ్చాను చూసుకోండి అన్నాడు. ఓరి వీడికాడు పొడక, వీడికి ఇన్ని తెలివితేటలున్నాయి. ఈ వెధవ ఒక కన్ను గుడ్డి కన్ను, ఓ ముందు పళ్ళు ఎత్తుపళ్ళతోటి, పెట్టుడు కళ్ళతోటి వీడు ఇంత పని చేసేసాడు. చేసేసరికి వీడిద్దరు మొహమొహాలు చూసుకున్నారు. పొడుగువాడు అన్నాడు, ఏరా మనుషుల సంగతి చెప్పానా నీకు, వాళ్ళు పరమ తెలివైన వాళ్ళు, మనం వాళ్ళతో గెలవలేం. వీళ్ళని గెలిచేందుకు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి మార్గం? ఏం గెలుస్తాం, నా బొంద 2 మూటలు వాడు లాగేశాడు కదా, 2 మూటలు మనం వాడు ధర్మంగా వెళ్ళాలి. పందెం అన్నాక పందెమే కదా, పందెం కట్టాం, వాడు మనం చెప్పిన పందెనికి ఓకే చేసేసాడు, పందెం డబ్బులు వాడి చేతికి ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తామన్నాడు. ఎందుకు 2 మూటలు లాగేస్తాను చూడన్నాడు పొడవాడు అని. పొడుగువాడు చెప్తున్నాడు. పొడుగు ఇద్దరు ఆలోచించుకున్నారు, కుదురుతుందా అని. పొడుగు అంటే నాది గ్యారంటీరా, నేను చెప్పినట్టు చెయ్యి అనగానే ఈ లోపల ఈ సీతయ్య ఈ 2 మూటలు దక్కిన ఆనందంలో కాస్త అట్లా బాగన్నుగా కళ్ళు మూతలు పడుతున్నాయి వాడికి. ఎండ వెళ్ళేటప్పుడు చెట్ల కింద కూర్చుంటే చల్లగాలికి నిద్ర వస్తుంది. పొడుగువాడు అన్నాడు, ఒరే ఈ వేషం తీసి మన ఒరిజినల్ రూపం చూపిస్తే చూడు వీడేం చేస్తాడు. ఇద్దరు కలిసి ఒకేసారి దయ్యాల రూపం నరుస్తూ లేచి నిలబడ్డాయి. నిలబడగానే ఒక్క ఉదుటం లేచాడు. సీత ఇద్దరిలో ఉన్నాడు కదా, మెలకుగా ఉంటే కొంచెం ఒక మాదిరిగా ఉండును. సడన్గా 2 దయ్యాలు ఇట్లా నడిచి మీదకి వచ్చేసారు కల్లా. ఆ 2 మూటలతో పాటు తన మూట కూడా అక్కడే వదిలేసి పరుగు ఒకటే దెబ్బ పారిపోయాడు. ఈ దయ్యాలు 2 చెప్పుకున్నాయి అనమాట. 50 సంవత్సరాల నుంచి దాచిపెట్టాం, ఈ డబ్బులు వీడు కొట్టుకుపోయాడు అనుకున్నాం, పోన్లే వీడి తెచ్చిన మూట కూడా మనకు దొరికింది, ఇక మనుషుల జోలికి వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా కాసేపు వినోదం చేసుకుని తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం, మనం లోపల పెట్టుకోవడం. ఆ 3 మూటలు తీసుకెళ్ళి మర్రి చెట్టు త్వరలో పెట్టి మళ్ళీ ఎక్కి చెట్టు మీద కూర్చున్నాయి హాయిగా కులాసగా కాలక్షేపం చేస్తాం. కలిసి మన ఇంటికి నేను కూడా ఉలిక్కి పట్టానండి. రైట్. థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే.